ప్రతి ఒక్కరూ బైబిల్ తెరవండి. सब लोग बाइबल खोलिए। మరి దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి ఆ దివ్యమైన మాటలు మనం జాగ్రత్తగా విందాం. प्रभु हमसे बातचीत करने वाला अद्भुत बातें हम ध्यान से सुनेंगे। ఈ రోజు आज का दिन అసలు యేసు ప్రభు ఎవరై ఉన్నది ఈ రోజు మనం తెలుసుకుందాం. आखिर यीशु मसीह कौन है, इस बात को हम अच्छी तरह जानेंगे। మనం ఆరాధిస్తున్న యేసు ప్రభు అసలు ఎవరు? हम जिसकी आराधना कर रहे हैं वो यीशु मसीह आखिर कौन है? మనము మరి గాలికి ప్రయాసపడుతున్నావా? क्या हम हवा के लिए पीटने वाले जैसा प्रयास कर रहे हैं? నిజంగా దేవునిలో ప్రయాసపడుతున్నావా? क्या सच्ची में प्रभु में हम प्रयास कर रहे हैं? మనం మన ఇష్టం వచ్చినట్టు దేవుడిని ఆరాధిస్తున్నావా? అసలు దేవుడు చెప్పినట్టుగా ఆరాధిస్తున్నావా? क्या हम अपनी मर्जी के अनुसार आराधना करते हैं या जैसा परमेश्वर ने कहा वैसे ही आराधना हम करते हैं? ఈ రోజు आज का दिन దేవుని దృష్టిలో प्रभु के नजर में యేసు ప్రభు ఏ విధంగా ఉన్నాడు? यीशु मसीह किस तरह का है దేవుని దృష్టిలో? परमेश्वर की नजर में? మరి మన దృష్టిలో దేవుణ్ణి ఎలా మనం తెలుసుకుంటున్నాం? हम अपनी नजर में परमेश्वर को कैसे जान पा रहे? ఈ రోజు మనం आज के दिन हम ఆ యేసు ప్రభు యొక్క మహత్కారమైనటువంటి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ఈరోజు తెలుసుకుందాం. परमेश्वर का यानी कि यीशु मसीह का अद्भुत और चमत्कारों को हम देखेंगे। ఆయన తెలుసుకోవటమే గొప్పతనం. उनको जानना ही हमारे लिए धन्य की बात। చూడండి, అపోస్తులు ఎవరు గృహాలకల్లా వెళ్ళి ఆయన గురించి చెబుతున్నప్పుడు ఆరాధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళ మీద కుమ్మరించబడిందంట. प्रेरित लोग अगर किसी के घर जाते हैं यीशु मसीह के बारे में बताते तो पवित्र आत्मा उनके ऊपर बहुतायत से उंडेला जाता है। కొర్నేలియస్ ఇంటికి పేతురు గారు వెళ్ళారు. जब कुरनेलियुस के घर में पतरस जी गए थे, దేవుడే పిలిపించుకోమన్నాడు. प्रभु ने कहा था उनको बुलाओ। దేవుని చిత్తానుసారంగా వెళ్ళాడు. वो परमेश्वर की इच्छा के अनुसार ही गया था। కొర్నేలియస్ దేవుని మాట విన్నాడు. कुरनेलियुस जो प्रभु का बात सुना था, ఆ యొక్క సేవకుడిని పిలిపించుకున్నాడు. उस दास को बुलाया, ఆ అపోస్తులుని. उस प्रेरित को। ఆయన వచ్చి వాక్యం చెబుతున్నాడు. जब वो आके वचन बता रहा అంటే था, యేసు ప్రభు ఎవరో చెప్తున్నాడు. यीशु मसीह कौन है करके बता रहा था। చెప్తున్నప్పుడు जब बताता అక్కడ तो, కూర్చున్న వారందరి మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. जब वहां जितने बैठे थे सुन रहे थे उन सबके ऊपर पवित्र आत्मा उंडे लगा। ప్రియులారా, प्रियो, ఒక్కసారి మీరు కూర్చున్నారు అనుకోండి, आप बैठे हैं, ఒక్కసారి एक बार ఒక కుండ నీళ్లు తీసుకొచ్చి एक मट का भर का पानी ले आके, కుండ నీళ్లు తీసుకొచ్చి मट का भर का पानी लाके ఒక్కసారి మీ మీద దెమ్మరించారు అనుకోండి, एक ही बार आपके ऊपर उंडेल दिया, समझो ఎలా అవుతారు మీరు చెప్పండి? कैसे हो जाएंगे आप बताइए? ఒక్కసారి ఎట్లా అయిపోతారు? एक बार ऐसा हवा को जाएंगे। ఒక కుండ నీళ్లు, एक मट का भर का మీరు पानी, ప్రశాంతంగా కూర్చున్నారు, आप तो ऐसे पता नहीं था, आप ऐसे आराम से बैठे थे, వెంటనే ఆ కుండ నీళ్లు తీసుకొచ్చి अचानक मट का भर का మీ पानी మీద लाके కుమ్మరించేసేసి आपके ऊपर उंडेल दिया, समझो వెంటనే तुरंत ही ఒక్కసారి జలతరిచిపోయి एक बार ऐसा हवा को जाएंगे, ఒక్కసారి అంతా ఏమైంది చూసుకుంటారు. क्या हो गया ये करके सोचने పరిశుద్ధ लगेंगे। ఆత్మ వచ్చి అది కూడా అదే జరుగుతుంది. पवित्र आत्मा जब आएगा हमें ऐसा ही महसूस होगा। ఒక్కసారి కుమ్మరించబడింది. एक बार जब उंडेला जाएगा तो ఇదే విధంగా इसी మనం प्रकार యేసు ప్రభువుని గురించి जब తెలుసుకుంటున్నప్పుడు यीशु मसीह के बारे में हम जानते हैं, మన మీద కూడా ఆయన కుమ్మరించబడతాడు. हमारे ऊपर भी पवित्र आत्मा उंडेला ఆ जाएगा। అనుభవంతో ఉండాలి. उसी अनुभव के साथ हमें ఒకే रहना ఒక है, ధ్యానంతో ఉండాలి. एक ही यात्रा में रहना है, ఇతర ఆలోచనలు ఉండకూడదు. दूसरा सोच नहीं होनी चाहिए। దేవుని సన్నిధిలో కూర్చున్నాక जब परमेश्वर का सम्मुख हम ఇది बैठते ఒక हैं, ఉత్తమమైన కార్యమని, ये उत्तम विषय है ఇంకా ఏ ఆలోచనతో ఉండకూడదు. और दूसरी विषय हमारे पास नहीं होनी चाहिए, అప్పుడే మనం దేవుని యొక్క ఆత్మతో కుమ్మరించబడతాం. तभी हम परमेश्वर की आत्मा हमारे ऊपर उंडेला जाएगा। ఈ రోజు आज के दिन యేసు ప్రభువుని గురించి ఆయన కార్యాల గురించి తెలుసుకుందాం. यीशु मसीह के कार्यों के बारे में जानेंगे। భక్తులు ఆయన గురించి ఏం చెప్పారు, भक्त लोग उनके लिए क्या कहते हैं, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన గురించి ఏమి రాయించాడు బైబిల్లో, पवित्र आत्मा परमेश्वर इनके बारे में क्या लिखवाया है, వాటిని ఈ రోజు మనం బయటికి తీసి ఆ యొక్క అనుభవాలు మనం చూద్దాం. उन विषयों को हम बाहर निकाल कर उसके द्वारा अनुभव पाएंगे। రండి, आइए 2 కొరింథీ दूसरा कोरिन्थी 8:9 8वीं अध्याय ఈ రోజు ఈ వాక్యాల ద్వారా మనం బలపరచబడదాం. आज ఈ वचन के द्वारा हम अपने आप को ताकत पाएंगे. ఈ రోజు ఈ వాక్యాల ద్వారా మనం బలపరచబడదాం. आज के दिन ये वचन के द्वारा हम बल पाएंगे। 8వ అధ్యాయము दूसरा कोरिन्थी 8वीं अध्याय, 2 కొరింథీ दूसरी कोरिन्थी 8:9 చదువుదాం. 8वीं अध्याय 9वीं वचन। तुम हमारे प्रभु यीशु मसीह का अनुग्रह जानते हो कि वे धनी होकर भी तुम्हारे लिए कंगाल बन गया, ताकि उसके कंगाल हो जाने से तुम धनी हो जाओ। చూడండి పిల్లారా, देखिए प्रियो, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. మనకు తెలుసు ఆయన కృప. उनके अनुग्रह के बारे में हमें पता है। కృప అంటే ఏంటి? अनुग्रह का मतलब क्या है? యోగ్యత లేని మనకి యోగ్యం ఇచ్చేది. जो हम योग्य ही नहीं थे हमारे लिए योग्य दिया మనకి गया। అసలు యోగ్యత లేదు. हम तो योग्य ही नहीं थे। ఎందుకని? क्यों? మనం పాపులు. हम पापी थे। దేవుడు పరిశుద్ధుడు. परमेश्वर तो पवित्र है। పాపులకి పరిశుద్ధుడికి ఎక్కడ మేలుమిల పొందు? पापी और पवित्र के लिए कहाँ मेल मिलाप होगा? క్వశ్చన్ చెప్తాను. एक बात बताता हूँ, బాగా ధనవంతుడు, बहुत धनी है, చాలా పేదవాడు. बहुत गरीब भी है। చాలా ధనవంతుడు పేదవాడికి ఏం సంబంధం చెప్పండి?
बहुत धनवान के साथ बहुत गरीब का क्या लेना देना है? ఏమని చెప్పండి పిల్లలు? क्या मेल मिलापे बताइए? అసలు ధనవంతుడి ముందు పేదవాడు చెల్లుతాడా? क्या धनवान के सामने गरीब खड़ा रह सकता है? ఒకళ్ళు ఎదురొచ్చినా గానీ अगर कहीं सामने भी आ गए तो, పోరా పోరా దరిద్ర పోడా, ए हट जाओ एक कंगाल। ఉదయాన్ని వచ్చేవారా, अरे सुबह सुबह अपना मुंह उठा, పోరా నీ ముఖం చూస్తే దరిద్రం వేసింది. तेरे शक्ल देने से देखने से कंगालीपन आएगा। ధనవంతులు అంటారు పిల్లరా, धनवान इस तरह बोलेगा। ఆ ఫుట్పాత్ మీద పాపం చక్క పొనుకుని ఉంటే, अगर वो फुटपाथ के ऊपर लेटते हैं అరే వాళ్ళు గరీబుల్లారా, उनको वो तरस खाते हैं, बेचारे गरीब है, వాళ్ళు గరీబులే, बेचारे गरीब है जाने। ఏం పొందుంది? तो वो धनवान के साथ क्या मेल मिलाप? అదే విధంగా దేవుడికి మనకు అసలు పొత్తుంటదా? इसी प्रकार परमेश्वर का हमारे साथ क्या मेल है? పరిశుద్ధుడు, वो तो पवित्र है, కానీ लेकिन కృప. अनुग्रह के द्वारा। కృప అంటే ఏంటి? अनुग्रह का मतलब क्या है? దేనికైతే మనం యోగ్యత లేదో ఈ రోజు మనకు యోగ్యతనిచ్చాడు ప్రభు. जिस चीज का हम योग्य नहीं थे उसका योग्य बनाया प्रभु ने आज हमें। పౌలు గారు రోమాకు రాస్తారు పత్రిక రాసినప్పుడు, पौलुस रोमियो की पत्रिका लिखते మనము वक्त कहता है, పాపులమై ఉండగానే जब हम पापी ही थे ఆయన మన కొరకు పరలోకంలో నుంచి దిగొచ్చి वो हमारे लिए स्वर्ग से उतरा के మన కొరకు వెల చెల్లించబడి, हमारे लिए अपना बहुमूल्य लहू। అందుకే ఒక భక్తుడు పాట రాశాడు, इसलिए भक्त लोगों ने गीत लिखा है, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలరు, क्या दे के हम आपकी खर्चा ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం, क्या कैसे चुका सकते हैं? నా దగ్గర ఏమి ఇచ్చి నీ రుణం తీర్చుకోలేదు, నాలో ఏం మంచితనం ఉంది, मेरे पास क्या ऐसी भलाई अच्छी बात है प्रभु? పాపులం అయ్యాం మేము, हम तो पापी है प्रभु, మా కొరకు ఈ లోకాన్ని ప్రేమించి हमारे लिए अपने इस संसार से నీ प्रेम किया, కుమారుని పంపించావు. आपका पुत्र को भेजा है। అందుకే ఇక్కడ వాక్యంలో రాయబడింది, इसलिए यहाँ पे वचन में लिखा है, ఆయన కృపను మీరు ఎరుగుదు కదా, उनके अनुग्रह को तो आप जानते हो ना। ఆయన ధనవంతుడై ఉండియు, धनवान होकर भी, చూసారా, देखा, ఆయన ధనవంతుడై ఉండియు वो धनवान होकर भी మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. वो तुम्हारे लिए कंगाल बन गया ताकि तुम वो आप कंगाली से धनवान हो सके। అర్థమైందా? समझ में आ गया? ఏమంటున్నాడు? क्या कहता है? ఆయన ధనవంతుడు, वो धनी है, ఆయనకి అసలు ఏం కొదవలేదు, उनके पास कोई कमी नहीं है, ఈ సృష్టి అంతా అయింది, सारा सृष्टि उन्हीं की है, ఏం కొదవలేదు ఆయన, कोई भी कमी नहीं है, అయినా గాని फिर भी తను దారిద్రుడైపోయాడు. वो कंगाल हो అంటే गया। అర్థం ఏంటి? क्यों? ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత इस धरती पे आने के बाद ఆయన ఎన్నిక చేయబడలా, वो पहचाना नहीं गया, ఎన్నిక చేయబడలా. पहचाना नहीं गया। ఒకసారి एक बार ఒక ఊరు వెళ్ళి నేను 3 రోజులు సువార్త అందిస్తుంటే, एक गांव जाके मैं 3 दिन का सुसमाचार सुना रहा అక్కడ था। చాలా మంది పేదలు, वहाँ बहुत से गरीब लोग थे, వాళ్ళు ఆ మచిలీలు చేపలు అమ్ముకుంటారు, वो मछली बेचने वाले थे। వాళ్ళు ఒక నదిలో చేపలు వేసుకొని పెంచుకుంటారు, वो एक नदी में तालाब में मछली डाल करके पालते हैं, उसको बढ़ा के बेचते हैं. వాళ్ళు ఆ నదిలో చేపలు, చెరువుల్లో చేపలు వేసుకుంటారు. वो तालाब में वो मछली को पालते थे। అతను 2 సంవత్సరాల నుంచి అంటే పాపం అతనికి అసలు అంత అప్పులేనంట. तो 2 साल से उनके लिए सारा हमेशा कर्जा ही कर्जा हो रहा है। నేను 3 రోజులు వాక్యం చెప్తే मैं 3 दिन वचन बताने से ఆయన వచ్చి అన్నాడు, वो आके कहता है, ఏందయ్యా ఈ భూమి మీద ఆయనకే గతి లేదు, దిక్కు లేదు, ఆయన ఏదో మనకేదో చేస్తారని చెబుతున్నారు మీరు అన్నాడు. इस धरती पर उनके कोई सहारा ठिकाना नहीं, आप कहते वो हमारे लिए कुछ करेगा? సరైన బట్టలు కూడా లేవు ఆయనకి, वो ढंग का कपड़े भी नहीं है उनके पास। పాపం వాళ్ళు అన్ని జల్లు మెల్లిమెల్లిగా సువార్తలు వస్తున్నారు, वो अन्य जाति थे मगर धीरे धीरे प्रभु के पास आ रहे थे, అంతకాలం తెలియదు పాపం. इसलिए उनको अच्छी तरह मालूम नहीं था। ఆయనకే బట్టలు లేవు సరిగా, उन्हीं को ही अब कपड़े नहीं है अच्छी तरह, ఎవరి మీద ఆధారపడ్డాడు, वो किसी के ऊपर भरोसा रखा है, ఆయన మాకేం చేస్తాడు. वो हमारे लिए क्या करेगा? అప్పుడు నేను చెప్పాను, तब मैंने बताया, ఆయన నీ కొరకు నా కొరకే అలా అయిపోయాడు. वो तुम्हारे लिए मेरे लिए ही ऐसा हो गया। ఆయనకి ఈ భూమి మీద స్నానం లేదు, उनके इस संसार में जगह नहीं था। అందుకే చూడండి, इसलिए देखिए, మనం జాగ్రత్తగా గమనిస్తే अगर ध्यान करेंगे, నక్కలకు బొరియాలు ఉన్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉండేవి, గాని మనుష్య కుమారుడికి తలదాచుకోవటానికి చోట్లేదని చెప్పింది బైబిల్. చూడండి పిల్లారా, 8:20 మత్తయి సువార్త 8:20లో मत्ती सुसमाचार 8:20 में, నక్కలకు బొరియలున్నవి, ఆకాశ పక్షులకు నివాసములున్నవి గలవి, మనుష్య కుమారునికి తలదాచుకోవడానికి స్థలం లేదంట. लोमड़ियों को तो बट और आकाश पक्षियों को तो बसेरा होते हैं, मगर परंतु परमेश्वर का पुत्र को सर छिपाने की जगह नहीं है। సృష్టి అంతా అయిందే, सारा सृष्टि उन्हीं की है। ఆయన మాట మాత్రం చలవిస్తే సృష్టి అయింది, वो अपने मुंह से बोलने से सारा सृष्टि बन गई, అంతా అయిందే. सब कुछ उन्हीं का है, కానీ ఈ సృష్టిలో ఆయన స్థానం లేదు. लेकिन उसी सृष्टि में उनके लिए जगह नहीं है। ఆయనకైనా ఆస్తులు ఉన్నాయా? क्या उनको कोई संपत्ति है? ఆయనకైనా ఆశ్రమాలు ఉన్నాయా? कोई आश्रम है उनके लिए ऐसा? ఆయన యొక్క ఎవరన్నా వారసులు ఈ లోకంలో ఉండి ఆయన్ని ఈ లోకంలో పెద్ద స్టాచ్యూ వేసి ఆయన ఏమన్నా పరిస్థితి చేస్తున్నారా?
संसार में उनके वंशज कोई है ऐसा उनकी बहुत बड़ी मूर्ति बनाकर उनके लिए लोगों को बताने वाला कोई भी नहीं है। అందుకే అన్నాడు, इसलिए कहता है నేను సొలొమోను కంటే గొప్పవాడు. मैं सोलोमन से बड़ा हूँ. ఎందుకని? क्यों? సొలొమోనుకు ఆస్తులు ఉన్నాయి, सोलोमन राजा के पास बहुत सारी संपत्ति, राज्य है, కుమారులు ఉన్నారు, पुत्र है. కానీ యేసు ప్రభుకి लेकिन यीशु मसीह को ఎవ్వరూ లేరు, कोई नहीं है. కానీ लेकिन ధనవంతుడు, वो धनवान है, ధనవంతుడు ఆయన, धनवान है. ఏదడితే తీయగలడు. जो कुछ हम मांगेंगे वो दे सकता है. నిజంగా ఆయన మన కొరకు ఈ భూమి మీదకి రాకపోతే, अगर सच्ची में वो हमारे लिए संसार में नहीं आता, మన కొరకు ఆయన దరిద్రతను కనుక ఆయన అనుభవించకపోతే, हमारे लिए वो कंगालीपन को नहीं महसूस करता, ఏమీ దొరికేది, हमें कुछ नहीं मिलता, ఏమీ దొరికేది, कुछ भी नहीं मिलता हमें. ప్రియులారా, प्रियों, ఆ ఏదో పేరు ప్రశ్న సంపాదించుకోవాలని वो अपना नाम कमाने के लिए ఏదో ఒక కొండ మీద కూర్చొని किसी पहाड़ में बैठकर అందరు నా దగ్గరికి రండి, सब लोग मेरे पास आइए, కోరిన వరాలు ఇస్తాను మీకు, जो चाहे मन चाहे वरदान दूंगा, నా ప్రభు కాదు ఆయన. ऐसा बोलने वाला नहीं है. అందుకే इसलिए ఒకసారి కొండ మీదకి వెళ్ళినప్పుడు एक बार जब पहाड़ के ऊपर गया था, శిష్యులను తీసుకెళ్ళాడు. चेलों को लेके गया, అక్కడ ఆయన మహిమ చూశారు, उन्होंने वहां परमेश्वर की महिमा देखा, ఆయన మహిమ చూశారు. महिमा को देखा है. అప్పుడు అన్నాడు तब कहता है పేతురు గారు, पतरस, నీ కొరకు ఒక మండపం, ఇక్కడ ఏలియాకు ఒక మండపం, మోషాకు ఒక మండపం ఇక్కడే కట్టుకుందాం, ఇక్కడే ఉందాం అన్నాడు. आपके लिए एक मंडप, मूसा के लिए एक मंडप और एलिया के लिए एक मंडप बनाएंगे, यही रहेंगे बोला. వెంటనే ఆకాశం నుంచి ఒక స్వరం వచ్చింది. तुरंत उस स्वर्ग आकाश से एक वाणी आई है. ఏమన్నా తెలుసా? क्या कहा पता है? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి, మీరు ये मेरा प्रिय पुत्र है, इसकी सुनो करके ఈయన कहा, మాట వినండి. इसकी सुनो. అప్పుడు యేసయ్య అన్నాడు, तब यीशु मसीह ने कहा, పదండి కిందకి వెళ్దాం, चले नीचे चलते हैं, పదండి కిందకి వెళ్దాం. चलो नीचे चलते ఇది हैं. మనుషుల ఉద్దేశం ప్రియులారా. ये मनुष्यों का उद्देश्य है. కొండ మీద దేవుడు వెలిసాడు, वो जहाँ पहाड़ के ऊपर परमेश्वर अवतार लिया है, కొండ మీద దేవుడు వెలిసాడు, अवतार लिया है पहाड़ के ऊपर. అందరు నా దగ్గరికి రండి, सब लोग मेरे पास आइए, అందరు నా దగ్గరికి రండి. सब लोग मेरे पास आइए. ప్రియులారా, प्रियों, ఆయన మన దగ్గరికి వచ్చాడు, वो हमारे पास आए, మన అంబడి తిరుగుతున్నాడు, हमारे साथ ही चलता మన है, వెనువెంబడే తిరుగుతున్నాడు. हमारे साथ साथ ही चलता है. ఎంత గొప్ప దేవుడు తెలుసు. कितना महान परमेश्वर है पता है. ఆయన ప్రతిష్ఠను ఆయన కోరుకోలేదు, वो कभी भी अपना सम्मान को नहीं चाहा. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు యేసు గురించి రాయించాడు. इसे पवित्र आत्मा परमेश्वर यीशु मसीह के बारे में लिखवाया है. చూడండి పిల్లరా, देखिए प्रियो, నక్కలకు బొరియలు ఉన్నవి, और देखिए लोमड़ियों को మనకు తెలిసిందా భాషలో మనం చెప్తున్నాడు. जो हम जानते हैं उसी भाषा में, ఏదో తెలియని భాషలో ఒక గంట కూర్చొని, जो हम नहीं जानते उस विषय में एक घंटा ఏదో बैठ, నోటితోటి కొన్ని మాటలు వల్లించి, कोई अपने मुंह से कुछ बातें उच्चारण करके, ఏదో పుల్లలకు తగలేసి, कुछ लकड़ियां जलाकर, ఏదో అగ్ని పోసి, कुछ आग जलाकर, ఏదో ఫల ఫ్రూట్స్ అక్కడ పెట్టి, कुछ फल फ्रूट वहां रख के, మనుషులను కూసోబెట్టి, सारे लोगों को बिठाकर, ఏదో తెలియని మాటలు నాలుగేదో మాట్లాడి कोई अनजानी बातों को 4-5 बोलकर దేవుడు ఉన్నాడని చెప్పలేదు ఆయన. परमेश्वर है करके नहीं మనకు बताया. తెలిసిన భాషలో మాట్లాడాడు, जो हम जानते हैं उसी भाषा में वो बात, మనకు తెలిసిన విషయాలు చెప్పాడు ఆయన, हम जो इस विषय को जानते हैं उन्हीं మనకు बातों से అర్థం हमसे అవ్వాలని बात किया. చెప్పాడు. हमें समझ में आने के लिए कहा गया. నక్కలకు బొరియలు ఉన్నవి, लोमड़ियों को तो बट है, ఆకాశ పక్షుల నివాసాలు ఉన్నాయి. वो बसेरे तो आकाश पक्षी के మనకు लिए తెలుసుగా. है. आपको पता है ना. నక్కలు చూడండి, लोमड़ियों को देखिए, నక్కలు लोमड़ियां जो है, పగలంతా బొరియల్లో ఉంటాయి, तो दिन भर वो बट में रहते हैं, రాత్రి వస్తాయి బయటికి, रात को बाहर निकलते हैं, అరుస్తూ ఉంటాయి. वो चिल्लाते रहते हैं. ఆ అరణ్యం ప్రక్కన ఉన్న వాళ్ళు తెలుసు ఇవన్నీ, वो जंगल के बगल में जो रहते हैं उनको पता है, అరుస్తూ ఉంటాయి. सब वो चिल्लाते रहते हैं. పక్షులు చూడండి, पक्षियों को देखिए, పక్షులు అయితే पक्षी क्या करते हैं, రాత్రి అంతా గోడల్లో పిల్లల దగ్గర ఉంటాయి, रात भर अपनी बसेरे में रहते हैं, ఉదయాన్నే లెగుస్తాయి. सुबह सुबह भोर से उठते అంటే हैं. వాటికి ఆ దినచర్య. उनकी अपने समय के अनुसार का काम है. కానీ యేసు ప్రభుకి लेकिन यीशु मसीह को తల దాచుకోవటానికి చోట్లేదు, सर छिपा धरने के लिए भी जगह नहीं. శిష్యులతో పాటు తిరుగుతూ ఉండేవాడు. चेले के साथ ही घूमता था. యేసు ప్రభు యొక్క ఆహారం తెలుసా? ఎక్కువ ఆహారం తెలుసా? यीशु मसीह ज्यादातर क्या खाते थे पता है? మేడి పళ్ళు, గులార్ కి పేరు, गुलार के फल, మేడి పళ్ళు. गुलाब के फल, చెట్ల కింద కూర్చొని, पेड़ों के नीचे बैठकर, ఆ సెలయేరుల దగ్గర కూర్చొని, वहां के नदी के किनारे बैठकर, ఆకలి అయినప్పుడు ఆ మేడి పళ్ళు తింటూ, वो गुलार के फलों को खाते हुए, శిష్యులు ఏమన్నా రొట్టెలు తెచ్చి ఇంటికాడ నుంచి ఆ రొట్టెలు తింటూ, अगर चेले कहीं से रोटी लाते तो रोटी खाते हुए, కానీ మనుషులకు శ్రేష్టమైనటువంటి ఆహారం అందించాడు. ऐसा खाना खुद खाता था मगर मनुष्यों के लिए श्रेष्ठ खाना देता था. చేపలు పెట్టాడు, उनको मछलियां खिलाया, చేపలు పెట్టాడు, मछलियां खिलाया, రొట్టెలు పెట్టాడు. रोटी खिलाया. చూడారా, प्रियो, చూసారా, देखा, ఆయన దరిద్రుడైపోయాడు మన కొరకు. वो हमारे लिए कंगाल हो ఆయన गया. ధనవంతుడు, ఆయన हालांकि वो धनवान था, ఆయన ధనవంతుడు, वो धनी था. మనం అడిగిన ఇస్తాడు ఆయన. हम जो मांगते हैं वो देगा. అందుకే ప్రియులారా, इसलिए प्रियो, తల దాల్చుకోవడానికి చోట్లేదు అంటున్నారు. मनुष्य का पुत्र को सर चुप धरने के लिए भी जगह नहीं है. కాబట్టి ప్రియులారా, इसलिए దేవుడు అంటాడు, परमेश्वर कहता है, పత్రికల్లో భక్తులు రాశారు, पत्रिकाओं में भक्त लोगों ने लिखा है,
కొలస్సీయులకు రాసిన పత్రిక 1:19 చూస్తే कोलोसियों की लिखी पत्री 1:19 में देखेंगे तो కొలస్సీయులకు రాసిన పత్రిక कोलोसियों की लिखी पत्री 1:19 में देखेंगे 1:19 చదవండి 1:19 क्योंकि पिता की प्रसन्नता इसी में है कि उसमें सारी परिपूर्णता वास करे। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా। చూడండి ప్రియులారా, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెను అంటున్నాడు. उसके अंदर सारी परिपूर्णता वास करना है। ఇంగ్లీష్ లో రాశాడు ద ఫాదర్ దట్ ఇన్ హిమ్ అని రాశాడు ఇంగ్లీష్ లో. అంటే దేవుడు అతనిలో ఉన్నాడు, परमेश्वर उसके अंदर है करके ఇక్కడ ఫుల్నెస్ అని రాశాడు. అక్కడ सारी परिपूर्णता నిండి ఉన్నాడంట దేవుడు, भरपूरी से है। ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెనని उनके अंदर सारी परिपूर्णता దేవునికి ఇష్టమైందంట. ये परमेश्वर का इच्छा है, దేవునికి ఇష్టమైందంట. ये परमेश्वर का इच्छा है। చూడండి, देखिए యేసు ప్రభువు దేవుని యొక్క స్వరూపం ప్రియులారా. यीशु मसीह जो है परमेश्वर का स्वरूप है। అంటే దేవుడు ఎలాంటి వాడు? ఇప్పుడు यानी कि परमेश्वर भी किस तरह का है, ఇప్పుడు మీరు ఆయన గురించి తెలుసుకోవాలంటే उनके बारे में जानना होगा तो ఏదేను వనములో आदन की वाटिका में దేవుడు తన స్వరూపమున తన పోలిక చొప్పున నరులను చేయుదము అన్నాడు. अपने स्वरूप में अपनी समानता में इंसान को बनाए करके అంటే అర్థం ఏంటి? यानी कि मतलब क्या है, మనం ఏం చేస్తున్నాం? हम क्या कर रहे నేను हैं? చెప్పాను ఇందాక మీకు, मैं पहले भी बताया మనకు था, తెలిసిన భాషలో हम మాట్లాడుతున్నాడు. जो जानते हैं उसी भाषा में वो మనకు बात తెలిసిన करता है। దాన్ని మనం చెప్తున్నాడు. हमें जो पता है उसी के बारे में बताता है। దేవుడు परमेश्वर సర్వ సంపూర్ణత सारी परिपूर्णता యేసు యందు నివసించాలి. यीशु मसीह में बसा रहे, ये चाहता है। అంటే దేవుడు, यानी कि परमेश्वर, యేసు, यीशु मसीह, మానవులు, इंसान, మానవులు इंसान, సర్వ పరిపూర్ణత. सारी परिपूर्णता। యేసు ప్రభు దేవుని స్వరూపము, దేవుని పోలిక. यीशु मसीह जो है परमेश्वर का स्वरूप और उसकी जैसा है। కానీ ఇదేదేను మనములో लेकिन अदन की वाटिका में దేవుడు అన్నాడు, परमेश्वर कहता है మన స్వరూపములో మన పోలికలో నరులను చేయుదుము. अपने स्वरूप और समानता में इंसान को बनाएंगे। అంటే మనం చూస్తున్నాం, हम तो देखते हैं, దేవుడు చూస్తాడు. यानी कि परमेश्वर भी देखने वाला है। మనం ఆలోచిస్తున్నాం, हम सोचते हैं, దేవుడు ఆలోచిస్తున్నాడు. परमेश्वर भी सोचने वाला है। మనం ఇతరులను అట్లా తాగుతున్నాం, हम ऐसा छूते हैं, ఆయన తాగుతాడు. वो भी छूने वाला है। నువ్వు నీ యొక్క మంచం మీద పడుకుని ఉంటే, अगर आप अपने खाट पे लेटे हो, జ్వరం వచ్చి बुखार पे లెగవలేకుండా उठ नहीं पा रहे, ఉంటే अगर ऐसा हो, ఆయన నీ దగ్గరికి వస్తాడు, वो तुम्हारे पास आएगा, నేను చేయబొట్టుకుంటాడు, आपके हाथ थामेगा, లేపుతాడు. उठाएगा। ఆయన నిర్జీవుడు విగ్రహం కాదు ప్రియులారా. वो ऐसे निर्जीव मूर्ति नहीं है అందుకని प्रियो। విగ్రహం అంటే ఆయనకి మహాకోపం. इसलिए मूर्ति से वो बहुत बड़ा घृणा करता है, మహాకోపం ఆయనకి విగ్రహం बड़ा అంటే. घृणा करता है। నన్ను ఆ రకంగా తయారు చేస్తారు మీరు? क्या मुझे इस तरह तैयार करते हो? నన్ను ఎలా అనుకుంటున్నారు మీరు? मेरे बारे में इस तरह सोचते हो? నిజంగా దేవుడు మహాకోపడతాడు అలాంటి వాళ్ళ మీద. ऐसा लोगों को देखकर प्रभु सच्ची में बहुत నేను गुस्सा తన करेगा। స్వరూపంలో తన పోలికలని చెప్పాను కదా మీకు. నేను मैंने तो आपको बताया था कि मैं अपने स्वरूप में अपने నా కుమారుడు కూడా నా పోలిక నా స్వరూపం కదా. मेरे पुत्र भी मेरे जैसा है, मेरा स्वरूप में है ना। మీరు ఒకళ్ళొకళ్ళు తాక్కుంటున్నారా? आप एक दूसरे को छूते हैं ना, చూస్తున్నారా? आप देखते हो ना, మీ అవసరం కోసం ఆలోచిస్తున్నారా? आपकी जरूरतों के लिए सोचते भी है, మీరు నడుస్తున్నారా? आप चलते भी है, మీరు మాట్లాడుతున్నారా? आप बोलते भी है, మీరు ఇతరులకు మంచి పనులు చేస్తున్నారా? दूसरों का अच्छा काम भी करते हो। నేను అలాంటి వాడిని, मैं ऐसा हूँ, నేను అలాంటి వాడిని. मैं भी ऐसा हूँ। పేతురు అత జ్వరంగా ఉన్నప్పుడు जब पत्रस की सास बीमारी में था, శిష్యులు అడిగారు, चेलों ने पूछा, అయ్యా పేతురు అత జ్వరంగా ఉందయ్యా. पत्रस की सास तो बुखार में है। యేసు ప్రభు వెళ్ళి ఆయన చెయ్యి పట్టుకున్నాడు. यीशु मसीह जाके उसका हाथ को ఆయన पकड़ा, చెయ్యి పట్టుకుని हाथ को पकड़ा, లే అని చెప్పి उठ करके జ్వరాన్ని उस గద్దించాడు. बुखार को डांट दिया। జ్వరం పారిపోయింది. बुखार जो भागने के लिए ఆమె దగ్గరికి వెళ్ళాడు. उसके पास गया है। పేతురు అత్త యేసు ప్రభు దగ్గరికి రాలేదు. वो पतरस की सास जो है यीशु मसीह पास नहीं आई, పేతురు అత్త దగ్గరికి యేసు వెళ్ళాడు. उस सास के पास यीशु मसीह गया నీ है। ఇంటికి వస్తాడు ఈ రోజు యేసు. आज प्रभु आपका घर आएगा, నువ్వు పిలువు, आप बुलाओ उनको, నిన్ను మంచం మీద నుంచి లేపుతాడు. आपको अपनी खाट पे से उठाएगा, నీ రోగ శయ్య నుంచి నిన్ను లేపుతాడు. आपकी बीमारी अवस्था से वो आपको उठाएगा। ఆయన బలవంతుడు, वो सामर्थी है, ఆయన బలవంతుడు. वो सामर्थी है। మన కోసం బలహీనుడు అయిపోయి, हमारे लिए वो कमजोर बन गया, ఏమి చేతగాని వాడు అయిపోయి, वो ऐसा ना कुछ कर नहीं पाया, ऐसा बन गया हमारे लिए। ఆ వ్యక్తికి ఆ మాటలని చెప్తే उस इंसान के सारी बातें बताने से నువ్వు యేసు ప్రభు నమ్ముకో, आप यीशु मसीह पर भरोसा ఆయన रखो। ధనవంతుడు, वो धनवान है, మన కొరకు దరిద్రుడయ్యాడు. हमारे लिए ही वो कंगाल हो నిజంగా गया। ఆయన ఎక్కడో కొండ మీదో ఏదో పెద్ద ధనవంతుడుగా ఎలిస్తే మనకేమి దొరికేది కాదు. अगर कोई ऐसा बड़ी धनवान के तौर पर किसी पहाड़ पर अवतार लेता तो हमें कुछ नहीं मिलता। ఆయన పరలోకంలో ఉండి ఆయన అనుభవాలు చెప్పుకుంటే ఏమీ దొరికేది కాదు. वो स्वर्ग में रहकर अपना अनुभव बोलता रहता तो हमें कुछ नहीं ఆయన मिलता। దిగి వచ్చాడు वो లోకానికి, उतर कर आया इस మన संसार, దగ్గరికి వచ్చాడు, हमारे पास आया మన है, అవసరాలు తీర్చడానికి हमारी వచ్చాడు. जरूरतों को पूरा करने के लिए అలాంటి आया है।
దేవుడు నువ్వు కలిగి ఉంటే अगर ऐसा परमेश्वर को तुम जानते हो నిన్ను ధనవంతుని చేస్తాడు, तुम्हें भी धनवान నీ बनाएगा, వ్యాపారంలో ధనవంతుని చేస్తాడు। आपकी व्यापार में आपको साथ देगा। ఈ సంవత్సరం నువ్వు దేవుడు నమ్ముకో, इस साल प्रभु पर भरोसा करो। ఆయన ఆలోచనలో నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు, उनकी सोच उनके बारे में तुम गलत सोचते हो, అందుకని దేవుడు నీ సహాయం చేయట్లేదు। इसलिए वो आपको मदद नहीं कर पा ఇప్పుడు रहे। దేవుడు ఎలాంటి వాడో ఎలా ఉన్నాడో కలిగి ఉన్నాడో ఆలోచించు। ఇప్పుడు अभी समझो कि परमेश्वर किस तरह है, तुम सोचो। ఆ విధంగా నీ చేపలు నా తలాబులు ఎయ్, इसी सोच के तुम उसी मछली को तुम्हारे तालाब में डालो, నీ చెరువులో ఎయ్, तुम्हारे तालाब में डालो। వచ్చే సంవత్సరం చూడు। अगले साल देखो, నేను వచ్చే సంవత్సరం పోతే मैं दोबारा दूसरा साल गया था, ఎంతలా చేపను తీసుకొచ్చాడు, इतनी मोटी मछली लेके आया मेरे पास। అయ్యగారు తీసుకొచ్చి అన్నాడు, लाके कहता है, అయ్యగారు पास्टर जी ఈ చేపను మీకోసం తీసుకొచ్చాను। इस मछली को मैं आपके लिए लेके आया। ఎక్కడ దన్నా నేను? मैंने कहा कहाँ से लाया? నా చెరువులో मेरा तालाब में है। ఇదిగో నేను అప్పుడు మా పాస్టర్ గారు అన్నాడు, ఆ పాస్టర్ గారు అన్నాడు, उनका पास्टर जी ने कहा, ఈయన 15,000 ఇచ్చాడండి ఈ కుడికే అన్నాడు। इन्होंने इस सभा के लिए 15,000 दिया है। పోయిన సంవత్సరం నా దగ్గర ఏం లేదు పాస్టర్ గారు, నన్ను క్షమించండి అయ్యా అన్నాడు। पिछले साल उन्होंने कहा मेरे पास कुछ भी नहीं, मुझे क्षमा कीजिए बोला। ఈ సంవత్సరం 15,000 ఇచ్చాడు అయ్యగారు। इस साल इस सभा के लिए 15,000 दे दिया। ఆయన ఏమన్నాడు తెలుసా? फिर क्या बोलता है पता है? అయ్యగారు 15,000 కాదు, ఇంకొక 10,000 ఇస్తా, और 15,000 ही नहीं और 10,000 भी दे నా सकता। చేపలు అమ్ముతున్నారు రేపు మళ్ళీ। मैं अपनी मछली को बेच रहा हूँ कल फिर। నా దేవుడు ఎంత ఇచ్చాడు నాకు? मेरे प्रभु ने कितना दिया मेरे लिए? అప్పుడు అన్నాను నేను, मैं तब कहा, నువ్వు అనుభవించేవా దేవుడిని అన్నా నేను। तुमने अनुभव पाया प्रभु को? అనుభవించానయ్యా। हाँ, मैं अनुभव पाया। నా చేప వేసేటప్పుడు అలా నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను। जब मैं छोटी छोटी मछली को उसके ऊपर अंदर डालता था तालाब में, तब यीशु को पुकारा। జింగా మछली అంటారు, దాన్ని ఏమంటారు? రొయ్యలు అంటారు। उसको झींगा बोलते हैं। ఇంతంత చేపలు వేస్తారు, छोटी छोटी डालते हैं, ఇంతంత లావు అయినాయ్యా। मोटे मोटे हो गया। పక్క చెరువులు అసలు అవలా। बगल के तालाब में कुछ भी नहीं हो पाया। నన్ను అడిగారు, सबने मुझसे అప్పుడు पूछा, చెప్పాను నేను, तब मैंने बताया उनको। ఢిల్లీ నుంచి పాస్టర్ గారు చెప్పాడు ఇది। दिल्ली से जो पास्टर जी आए उन्होंने कहा, మరి ఏం మంత్రం చెప్పాడు రా అని అడిగారు उनसे అంటాడు। मंत्र बताया करके ఇక్కడ पूछा। మంత్రం కాదు, తంత్రాలు కాదు, यहाँ कोई मंत्र तंत्र नहीं है। యేసయ్య మన కోసం దరిద్రుడైపోయాడు, यीशु मसीह हमारे लिए कंगाल बन ఆయన गया। ధనవంతుడు, धनवान हो ఆయన गया। పరలోకం విడిచి భూమి మీదకి వచ్చాడు, स्वर्ग छोड़कर इस धरती पर आ गया। నా పక్కనే ఉన్నాడు, मेरे साथ నీ में, పక్కన కూడా ఉన్నాడు, हमारे बगल में भी కానీ నువ్వు रहेगा। लेकिन గుర్తించలేకపోతున్నావు, तुम पहचान नहीं पा रहे। కానీ నువ్వు దేవుడిని వ్యర్థంగా ఆరాధిస్తావు। लेकिन इसी वजह से तुम व्यर्थ आराधना करते हो। సర్వ పరిపూర్ణత యేసులో ఉంది। सारी परिपूर्णता यीशु मसीह में है। అప్పుడు వాళ్ళు అనుకున్నారంట, तब उन्होंने सोचा, మరి మాకు కూడా మంత్రం నేర్పారు, ऐसा मंत्र हमें भी सिखाओ। ఈ మంత్రం కాదు ఇది, ये कोई मंत्र नहीं है। యేసును ఒప్పుకో, यीशु पर भरोसा యేసును करो। ఒప్పుకో। यीशु पर भरोसा करो। ప్రియులారా, प्रियो, ఈ రోజు బలహీనులను బలపరుస్తాడు, आज के दिन कमजोरों को बल देगा। ఎలాంటి అనారోగ్యాలను లేపుతాడు। किसी भी बीमारी क्यों ना हो, आपको ठीक करके उठाएगा। అందుకే ప్రియులారా इसलिए प्रियो, చూడండి, देखिए, జాగ్రత్తగా గమనిస్తే ध्यान से देखिए, మనం దేవుని వాక్యం వైపు జాగ్రత్తగా वचन की ओर मन लगा के सुनिएगा। జాగ్రత్తగా గమనిస్తే హెబ్రీయులు రాసిన పత్రిక इब्रानियों की लिखी पत्री 1వ అధ్యాయము पहले अध्याय 3-4 వచనాలు ధ్యానిద్దాం। तीसरी और चौथी वचन को पढ़ेंगे। ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వ యొక్క మూర్తిమంతమై ఉండి తన మహత్వ గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందెను, వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుడి కురిపార్శ్వమున కూర్చున్నాడు। वे उसकी महिमा का प्रकाश और उसके तत्व की छाप है और सब वस्तुओं को अपनी सामर्थ्य के वचन से संभालता है। वे पापों को धोकर ऊंचे स्थानों पर महिमान्वित के दाहिने जा बैठा है और स्वर्गदूतों से उतना ही उत्तम ठहरा जितना उसने उनसे बड़े पद का वारिस होकर उत्तम नाम पाया। హల్లెలూయా। हालेलुया। స్వర్గదూతలు దేవుని కుడి పార్శ్వాన కూర్చోలేదు ప్రియులారా, स्वर्गदूत जो परमेश्वर के दाहिने हाथ में नहीं बैठा प्रियो, కూర్చోలేదు ప్రియులారా, नहीं बैठा प्रियो। మన యేసయ్య ఈ రోజు కుడి పార్శ్వాన కూర్చున్నాడు। हमारे यीशु मसीह आज के दिन उनके दाहिने ఆయన ओर దేవుని बैठा యొక్క है। మహిమ యొక్క తేజస్సు, वो परमेश्वर की महिमा का छाप है। ఈ కరోనా వైరస్ అంట 60 డిగ్రీలు ఉష్ణోగ్రతలో 70 డిగ్రీల ఉష్ణోగ్రతలో మాడిపోద్దంట। ये कोरोना वायरस जो है 60 या 70 डिग्री के टेम्परेचर में वो खत्म हो जाते మన ఎవరు हैं। డాక్టర్ గారు చెప్తున్నారు, कोई डॉक्टर बता रहे थे, నేను ధ్యానం వింటున్నాను। मैं ध्यान से सुन रहा था। మీరు ఆవిరి పీల్చుకోండి, आप भाप लीजिएगा, 60-70 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో మాడిపోయిందంట।
वो 60-70 की टेम्परेचर में वो भस्म हो ఇక जाएगा। శరీరంలో ఉండాలనుకోదంట, वो रहना नहीं चाहेगा शरीर నేను में, బయటికి వెళ్ళాలనుకుంటుందంట, वो बाहर भागने का कोशिश करेगा, తాళలేదంట. वो रह नहीं पाएगी। అప్పుడు నేను అనుకున్నాను, तब मैंने सोचा ప్రైజ్ ద లార్డ్, प्रेज द लॉर्ड, నాకు మందు దొరికిపోయింది, मेरे लिए दवाई मिल गया, నాకు మందు దొరికిపోయింది. मेरे लिए दवाई मिल गया। ఎందుకో తెలుసా? क्यों पता है? యేసు ప్రభు यीशु मसीह నీతి సూర్యుడు, वो धार्मिकता का सूरज है, నీతి సూర్యుడు, धार्मिकता का सूरज है। కోటి సూర్యుల కంటే తేజోమయుడైనటువంటి ఆ మహాకాంతి కలిగిన దేవుడు, करोड़ों सूरज से भी ज्यादा प्रकाशमान तेज रखने वाला परमेश्वर है वो। ఆయన ఎలుగు మనకొస్తే अगर उनकी रोशनी हमारे ऊपर आने से, ఏమన్నాడు? తేజస్ అంటున్నాడు. उनकी महिमा का प्रकाश करके बोलता है। చాలా మంది పెద్దోళ్ళు అంటారు, बहुत से लोग बोलते हैं "బా, తెల్లని అంట్లుగా ఆత్తనేరా" అంట. वो बहुत सफेद जैसा चादर जैसा धूप ఇంగ్లీష్ है। లో బ్రైట్నెస్ అని రాశాడు. तो इंग्लिश में बहुत ब्राइटनेस करके लिखा है, బ్రైట్నెస్. ब्राइटनेस మీ करके। మొబైల్ లో కూడా చూడండి, आप जो मोबाइल में भी देखिए, మొబైల్ చీకటిగా కనపడుతుంటే मोबाइल अगर अंधेरे से दिखता है तो మీరు దాన్ని ముందుకు నెట్టి అంటే బ్రైట్నెస్ వచ్చేస్తుంది. उसको आगे को करने से ब्राइटनेस आएगा, మొబైల్ తెల్లగా చక్కగా तब కనపడుతుంది. वो रोशनी से भर जाती है। మన ప్రభువు हमारा प्रभु भी అంతకంటే తేజోమయుడు. इससे अधिक प्रकाश, ఆయన మన మీదకి వస్తే जब वो हमारे पास आएगा కరోనా వైరస్ కాలిపోద్ది, तो कोरोना वायरस खत्म हो जाएगा, కాలిపోద్ది, खत्म हो जाएगा, బయటికి వెళ్ళిపోద్ది. बाहर चला जाएगा। ఎందుకని? क्यों? చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? देखिए यहाँ पे क्या దేవుని बोलता है? యొక్క మహిమ యొక్క తేజస్సు ఆయన. ये परमेश्वर का महिमा का प्रकाश है ఆ वो। తేజమైనటువంటి ఎండ ఒక్కసారి మన మీదకి వచ్చేసింది అనుకో, वो तेजस जो है हमारे ऊपर आ गया एक बार में, ఒక్కసారి एक ही बार, ఏమవుద్ది? क्या होगा? కరోనా వైరస్ మాడిపోద్ది. कोरोना वायरस खत्म हो जाएगा, जल जाएगा। పిలవాలి. उनको बुलाना అంటే होगा, అనుభవాలు మనలో ఉండాలి. यानी कि इस तरह का अनुभव हमारे पास होना होगा। ఆయన అంతటి గొప్ప వాడే वो तो उतना ही महान है, మనలోకి రావాలంటే वो हमारे पास आना हो तो ఆహ్వానించాలి. उनको निमंत्रण करना है, అనుభవాలు మనం ఉండాలి. उसी अनुभव से हमें जीना है। ఇంకేమంటున్నాడు? और क्या कहता है? ఆయన తత్వం యొక్క పరిపూర్ణమంతమై ఉండి అన్నాడు. उसके तत्व की छाप होकर, తత్వం उनके तत्व, అంటే దేవుని యొక్క తత్వం, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క జ్ఞానం అంతా యేసులోనే ఉంది. यानी कि परमेश्वर का तत्व, यानी कि उनका सोच, समझ, विचार सब कुछ यीशु मसीह में है। దేవుడు యేసు ప్రభువు ఒక్కటే, परमेश्वर और यीशु मसीह एक ही है, కాకపోతే लेकिन ఆయన ఆత్మస్వరూపుడు, वो आत्मा स्वरूपी है, ఆయన ఆత్మై ఉన్నాడు, वो आत्मा में है, ఆయన సనాతన దేవుడు, वो सनातन परमेश्वर ఆయన है, అదృశ్య దేవుడు, वो अदृश्य परमेश्वर ఆయన है, ఓంకార స్వరూపుడు. वो ओंकार स्वरूप है। ఆయన్ని ఈ భూమి మీద మహిమపరచడానికి యేసయ్య శరీరాకారంలో వచ్చాడు. उनकी महिमा करने के लिए यीशु मसीह शरीर धारण करके आए इस संसार ఇప్పుడు में। యేసు ప్రభు దేవుని అదృశ్య దేవుని మహిమపరుస్తున్నాడు. अब यीशु मसीह जो है अदृश्य परमेश्वर का महिमा देता है। దేవుడు నా కోసం ఏం చెప్పాడో ఏది చెబుతున్నాడు. परमेश्वर मेरे लिए क्या बताया है वो बात यीशु मसीह నేను మీ बताता है। కొరకు ఏమై ఉన్నానని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన బలిపరిచిన వాక్యం ద్వారా మనకు. मैं तुम्हारे लिए क्या हूँ करके पवित्रात्मा परमेश्वर यीशु मसीह के द्वारा हमारे लिए प्रकट करता है। అందుకనే इसलिए తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించెను. अपने सामर्थ्य वचन के द्वारा सब कुछ उसने बनाया है। అబ్రహాము పుట్టక మునిపే నేను అన్నాడు. अब्राहम से पहला पैदा होने से पहले मैं हूँ करके बोलता है। అవునుగాక, हाँ हो जाए, సూర్యుడవునుగాక, सूर्य हो जाए, చంద్రుడవునుగాక, चांद हो जाए, నక్షత్రాలవునుగాక. तारे हो जाए। చూసారా? देखा? పక్షులు ఎగిరే పక్షి అవునుగాక, उड़ने वाला पक्षी हो जाए, గడ్డి మనుషులుగాక. घास उग जाए। నోటి మాటతోనే, मुंह की बल की बात నోటి से, మాటతోనే సృష్టి అంతా చేశాడు. मुंह की बात से ही सारा सृष्टि को बनाया, సృష్టి అంతా చేశాడు. सारा सृष्टि को बनाया। సృష్టిలో మనిషిని सृष्टि के अंदर इंसान को మట్టి తీసుకుని मट्टी लेकर తన స్వహస్తాలతో తయారు अपने खुद की हाथों से बनाया తన है। ఇష్టానుసారం अपनी मर्जी के ఈ अनुसार మనిషి ये इंसान నన్ను మహింపరుస్తాడు. मेरा महिमा करे इस धरती पर తన నోటి ద్వారా अपने मुंह के द्वारा। నోరు చేశాడు, मुंह बनाया इसलिए, నోరు చేశాడు. मुंह इसलिए తన बनाया స్వరూపంలో తన పోలికలో अपने स्वरूप में, अपनी समानता में నోరు చేశాడు. मुंह बनाया। ఈ నోటి ద్వారా శిస్తాడు. इस मुंह के द्वारा मुझे महिमा करेगा, చక్కని మైండ్ బ్రెయిన్ ఇచ్చాడు. अच्छी दिमाग दिया है, నన్ను గురించి ఆలోచిస్తాడు, मेरे बारे में सोचेगा, నన్ను గురించి ఆలోచిస్తాడు. मेरे बारे में ही सोचेगा। చక్కగా నాలుకలు ఇచ్చాడు, పెదాలు ఇచ్చాడు. अच्छी जीव और ऊंट दिया, శిస్తాడు. स्तुति करेगा, स्तुति। स्तुति करेगा। చక్కని కళ్ళు ఇచ్చాడు. अच्छी आंखें दिए हैं, నా జీవ గ్రంథాన్ని చూస్తాడు. मेरे जीवित वचनों को देखेगा, నా మహిమను చూస్తాడు. సృష్టిలో मेरी महिमा को देखेगा इस सृष्टि నన్ను में, నన్ను తారీఫ్ చేస్తాడు. मेरे का सम्मान करेगा। చేతులు ఇచ్చాడు, हाथ दिया है, చప్పట్లు కొడతాడు. ताली बजाएगा, ఓ చప్పట్లు కొడతాడు. मेरे लिए ताली बजाएगा, నన్ను గురించి మహింపరుస్తాడు. मेरे लिए महिमा का गीत నాకు गाएगा। పాదాలు ఇచ్చాడు, पैर दिया है, నా స్వార్థం చెప్తాడు, मेरे सुसमाचार के लिए సాక్ష్యం निकलेगा, చెప్తాడు. गवाही के लिए निकलेगा। నన్ను మహింపరుతారు ఈ భూలోకంలో. इस धरती पर मेरा ही महिमा करेगा, మాట చొప్పునే ప్రియులారా. अपने ही बात అందుకే के अनुसार। శతాధిపతి అన్నాడు, इसलिए शताधिपति कहता है, యా
నువ్వు ఎక్కడుండి ఒక్కసారి చెప్తే సార్ तो यहाँ रहकर एक बात बोलने से నోటి మాటతో చెప్పు बस अपने मुंह खोल के एक लफ्ज बोलिए, నా దాసుడు मेरा స్వస్థపరచు दास ठीक हो जाएगा, నా దాసుడు పక్షవాతంతో ఉన్నాడు मेरे दास लकवा मारा है। ఒక్క నోటి మాట చెప్పు एक ही बार अपने मुंह से बोलिए, బాగుపడిపో वो ठीक हो जाएगा, బాగుపడిపోతాడు ठीक हो जाएगा। చూసారా देखा ఆయన మాట మహత్త ఎట్లా గొప్పదో उनकी बातों का सामर्थ्य कितना बड़ा है। పాపముల విషయంలో శుద్ధి చేసింది ఆయనే हमारे पापों के विषय में शुद्धिकरण उसी ने किया है, యేసు ప్రభువే यीशु मसीह ने ही किया है। తన కుమారుడి భూమి మీద పంపించి परमेश्वर ने अपने पुत्र को इस మానవ ఆకారములో పంపించి इंसान के आकार में बेचकर మన కొరకు వెల చెల్లించాడు हमारे लिए कीमत चुकाया। నేను ఎన్నో మొన్న చెప్పాను मैं कल या परसों बताया था, మానవుడు దేవుని మాట విన్నప్పుడు మానవుడిని శపించి తన దగ్గర నుంచి నెట్లేసాడు బయటికి जब इंसान ने परमेश्वर की बातें नहीं सुना तो शाप दे दिया, अपने ओर से दूर कर दिया, ఆయనే శపించాడు उन्होंने ही शाप दिया। ఇక ఆయన శపించినప్పుడు ఎవడల్లా కాదు మళ్ళీ శుద్ధి అవటానికి अगर उन्होंने ही शाप दिया तो उस शाप से कोई भी नहीं ఏ निकल ఇచ్చి सकता। కూడా ఆయన శుద్ధి చేసుకోలేము మనం वो कुछ भी देकर अपने आप को शुद्ध नहीं ఈ कर सकते। ప్రకృతిలో ఏ వస్తువులు ఇచ్చి కూడా మనం శుద్ధి అవ్వలేము इस प्रकृति में कुछ भी वस्तु देकर अपने उस शाप से मुक्त नहीं हो सकते, ఎందుకంటే శపించింది ఆయన क्योंकि शाप दिया उन्होंने ఆయన ही। ఎవరు తెలుసా वो कौन है पता है? దేవుడు परमेश्वर। చస్తావు मर जाएगा, నిశ్చయముగా చస్తావు निश्चय मर जाएगा, శాపం పెట్టేశాడు शाप दे दिया। మళ్ళీ ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చాలంటే ఆయనే మార్చగలరు उस शाप को आशीर्वाद में बदलना हो तो केवल वो ही बदल सकता है। ఎవరల్ల కాదు ఈ లోకంలో किसी का बस की नहीं है इस संसार में। అందుకే इसलिए- దేవుడు లోకమును ప్రేమించెను इसलिए परमेश्वर ने संसार से बहुत प्रेम తన किया, అద్వితీయ కుమారుడు పంపించాడు अपने एकलौते पुत्र को भेज दिया, శపించిన మానవుడు ఆశీర్వాదంగా మార్చేశాడు तो शाप दे दिया उस इंसान को आशीर्वाद में बदलने యేసును के మన लिए। కొరకు సిలువలో బలిగా ఉంచేశాడు यीशु मसीह को हमारे लिए क्रूस में बलि चढ़ाया, శుద్ధీకరణ చేశాడు शुद्धिकरण किया हमारा, ఆయనే శపించాడు उन्होंने ही शाप दिया ఒక है। విషయం చెప్పమంటారా एक बात और बताऊं, మన పిల్లల్ని మనం కొడతాం हम अपने बच्चों को मारते हैं, ఎందుకు కొడతాం क्यों मारते हैं? చెప్పండి ఎందుకు కొడతాం क्यों मारते बताइए? మంచోళ్ళు అవ్వాలని अच्छे बन जाए, మంచిగా చదువుకోవాలని अच्छी पढ़ाई करे, కొట్టి मारकर మళ్ళీ ప్రేమిస్తాం फिर प्यार करते हैं, ప్రేమిస్తాం फिर प्यार करते हैं। తండ్రి కొడతాడు पिता मारेगा, తల్లి కొట్టుద్ది माता भी मारेगी, తల్లి ప్రేమ తండ్రి ప్రేమ ఎవరెవరు మళ్ళీ తల్లి తండ్రి దగ్గర తీసుకుంటేనే ఆ పిల్లడికి ఓదార్పు उस माता पिता का प्यार कोई भी नहीं दे सकता, इसलिए फिर से उस बच्चे को अपने निकट में लेंगे, वही माता पिता का। అడోస్ పడుసు ఎవరైనా సరే రాయి అన్నారు పారు अड़ोस पड़ोस में कोई उनको अपना पास बुलाएंगे तो भी नहीं जाएगा। ఇంట్లో చాచా గాని ఇంకా పెదనాలు రమ్మన్న వాళ్ళు ఆ లోటు తీరదు వాళ్ళకి अगर घर में कोई और रिश्तेदार उनके साथ में है, वो बुलाने पर वो कभी पूरा नहीं होगा। తల్లిదండ్రులు వచ్చి अब माता पिता की आंखें రా అంటే आजा बोलने से। చిన్నప్పుడు మా అమ్మ నన్ను కొట్టేది छोटी उम्र में था तब मेरी मम्मी मुझे मारती थी, ఎందుకంటే నేను బాగుపడాలని क्यों? मैं सुधरने के लिए, నేను బాగుపడాలని सुधरने के लिए। నన్ను కొట్టినప్పుడు जब मुझे मारती थी, మా చుట్టుపక్కల బంధువులు ఉన్నారు मेरे अगल बगल में सारे रिश्तेदार थे, ఎవరు పిలిచినా నాకు అంత ఆనందం వేసేది కాదు कोई भी बुलाए तो मुझे तसल्ली नहीं होती, ఎవరు పిలిచినా నాకు ఆనందం వేసేది कोई కాదు भी बुलाए तसल्ली नहीं होती। మా అమ్మ వచ్చి నన్ను పిలిచిందాక अगर मम्मी आके मेरे को जब तक नहीं మా बुलाएगी, అమ్మ వచ్చి ఏడ్చేది मम्मी आके रोती थी, బాగా కొట్టేది నన్ను बहुत मारती थी, బాగా కొట్టేది बहुत मारती थी। మా అమ్మ ఏడ్చేది मम्मी रोती थी, उस वक्त ఏడ్చేది रोती थी, అప్పుడు నాకు బాగా ఆనందం వేసేది तब मुझे तसल्ली होता था, నాకు ఆనందం వేసేది तसल्ली होता था। మన కోసం వేసి ఏడ్చేది इसलिए हमारे लिए यीशु मसीह ने रोया, ఎందుకు ఏడ్చేది తెలుసా क्यों पता है? చెప్పించాడు ఆయన वो शाप दे दिया था, సస్తామన్నాడు तो मर जाएगा बोला, మళ్ళీ फिर से ఆయనే उन्होंने ही క్రీస్తు ప్రేమ मसीह के प्यार యేసు से, ప్రేమ वो यीशु के प्यार से మన కోసం అల్లాడిపోయాడు हमारे लिए क्रूस में दुख सहा, అల్లాడిపోయాడు बहुत तड़प लिया। కృష్ణ చెప్పాడు ఓ సాక్ష్యం कृष्णा ने भी गवाही बताया, ఆ అనుభవం పొందుకున్నాను वो నేను. अनुभव मैंने पाया बोल के। కొడతంటే అల్లాడిపోయాడు तो उसको मार रहे थे, वो बहुत तड़प गए, చీల కొడుతుంటే అల్లాడిపోయాడు कील चुबा रहे थे, उनको लगा ठोक रहे थे, तो తండ్రి बहुत వీడు ఏం चिल्लाया, చేస్తూ జరుగును అన్నాడు प्रभु ये क्या कर रही है, नहीं जानते करके ఎందుకంటే बोला। क्यों? మొదట మనల్ని శపించేశాడు क्यों? पहले हमें को शाप दिया మనకు है, దండించాడు हमें ताड़ना दिया है, మళ్ళీ మన దగ్గర తీసుకోవటం फिर से हमें निकट में लेने के అందుకే लिए। పౌలు గారు इसलिए पौलुस कहता है, पौलुस कहता ఎబ్రీ है రాసిన పత్రికలో इब्रानी पत्रिका में, పాపాలకు తాయనే శుద్ధీకరణ చేసి हमारे पापों को उन्होंने ही धो डाला, దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం वो स्वर्गदूतों से भी बड़ा उत्तम नाम कमाया। ఏ దూతలు మన కొరకు చనిపోలేదు कोई भी दूत हमारे लिए मरा नहीं, ఏ దూతలు మన కొరకు कोई చనిపోలేదు भी स्वर्गदूत हमारे लिए नहीं मरा, తన ప్రియ కుమారుడు పంపించాడు ఈ अपना లోకానికి प्रिय पुत्र ही हमारे लिए मरा। ఇప్పుడు తన మహిమామహుడైనటువంటి ఆ కుడి పార్శ్వాన కూర్చున్నాడు अभी अपने महिमान की दाहिने हो जा बैठा है। నువ్వు అర్ధరాత్రి ప్రార్థన చేయి आप आधी रात को प्रार्थना करो, తెల్లవారు ప్రార్థన చేయి सुबह सुबह प्रार्थना करो, ఎప్పుడైనా ప్రార్థన చేయి कभी भी प्रार्थना करो। ఆయన మెలకువగా ఉండేది वो जागते रहने वाला परमेश्वर है। కీర్తనకారుడు రాశాడు भजनकार लिखता है, ఆయన నిద్రపోడు वो सोता नहीं है, నిద్రపోడు ఆయన वो सोता नहीं है, కొనకడు वो ऊँघता भी नहीं है। ప్రైజ్ ద లార్డ్ प्रेज द ఎంత लॉर्ड, గొప్ప దేవుడు మనకి कितना महान परमेश्वर నువ్వు है। ఎప్పుడైనా ప్రార్థన చేయి वो कभी भी तुम प्रार्थना करो।
అర్ధరాత్రి లేచి ప్రార్థన చేయి, आधी रात को भी उठ के प्रार्थना करो, తెల్లవారుజాము లేచి ప్రార్థన చేయి, भोर के समय उठ के भी మిట్ట మధ్యాహ్నం లేచి ప్రార్థన చేయి. बड़ी दोपहर में प्रार्थना करो. ఆయన భూమి వైపే చూస్తున్నాడు, वो धरती की ओर ही अपनी आंखें लगा रखा భూమి है, వైపే आंखें చూస్తున్నాడు. लगा रखा धरती की ఎప్పుడు ओर. నా బిడ్డలు మొరపెడతారు, कब मेरे बच्चे पुकारेंगे ఎప్పుడు నా मुझे? వంక చూస్తారు నా कब బిడ్డలు? मेरे ओर देखेंगे? ప్రియులారా, प्रियों, మనం ఆయన దృష్టిలో हम उनकी ఎంతో नजर में యోగ్యులు ప్రియులు. बहुत बहुमूल्य है. అందుకే పౌలు గారు इसलिए पौलुस ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, फिलिपियों की लिखी हुई पत्रिका, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక फिलिपियों की लिखी हुई पत्री 2వ అధ్యాయము दूसरी अध्याय 6-7 చదివితే 6-7 पढ़ेंगे. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, परमेश्वर का स्वरूप में होकर भी, చూసారా, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, इसने परमेश्वर का स्वरूप में होकर भी, ఇందాక చెప్పాను నేను, मैंने पहले बताया था, యేసు దేవుని స్వరూపము. यीशु मसीह जो परमेश्वर का स्वरूप है, అయితే దేవుడు మనిషిని చేసినప్పుడు తన స్వరూపంలో చేసుకున్నాడు. तो फिर परमेश्वर ने जब मनुष्यों को बनाया तो अपने स्वरूप में बनाया. అంటే ఇప్పుడు యేసు మన కోసం ఏం చేయగలడు, దేవుడు మన కోసం ఏం చేయగలడు? यानी कि यीशु हमारे लिए क्या कर सकता है, परमेश्वर हमारे लिए क्या कर నువ్వేం सकता है. చేస్తున్నావు ఈ లోకంలో, अब तुम क्या कर रहे हो इस संसार में, అదే దేవుడు చేస్తాడు. वो प्रभु आपके लिए करेगा. నువ్వు నడుస్తున్నావు, तुम चलते हो, నువ్వు తింటున్నావు, तुम खाते हो, నువ్వు మాట్లాడుతున్నావు, तुम बोलते हो, ఒకరినొకరు एक ప్రేమించుకుంటున్నావు, दूसरे को प्यार करते हो, ఆయన కూడా ప్రేమించగలడు, वो आपसे प्यार करेगा, ఆయన కూడా ప్రేమించగలడు. वो प्यार करेगा. కానీ ఆయన తలంపులు వేరు, మన తలంపులు వేరు. लेकिन उनका सोच अलग, हमारी सोच अलग ఆయన है. తలంపులు వేరు, మన తలంపులు उनकी వేరు. सोच अलग है, हमारी सोच अलग है. కాబట్టి అలాంటి దేవుడిని కలిగి ఉండటం గొప్పతనం. इसलिए ऐसा परमेश्वर को हमारे पास అందుకే रखना महान. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, वो परमेश्वर का स्वरूप होकर भी, దేవునితో సమానముగా ఉంట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు గాని, परमेश्वर का तुल्य होने को अपने वश में रखने की वस्तु ना समझा, కానీ మనుషుల పోలిగా పుట్టి वरन मनुष्यों के स्वरूप में आकर దాసుని స్వరూపము ధరించుకొని दास का स्वरूप धारण किया, తన్ను తాను రిక్తునిగా अपने చేసుకున్నాడు. आप को शून्य कर दिया. సిలువ మీద ఉన్నప్పుడు ఒక్కసారి ఆయన కళ్ళు ఎర్ర చేస్తే అందరూ ఏమైపోయేవాళ్ళు, जब वो क्रूस में था, एक बार अपनी आंखों को लाल करके देखता तो सब लोग क्या हो जाता, ఏమైపోయేవాళ్ళు. क्या हो जाते. కానీ చేతగాని వాడైపోయాడు, फिर भी वो ऐसा निकम्मा जैसा हो गया, చేతగాని వాడైపోయాడు. निकम्मा जैसा खड़ा रह మీరు गया. కొన్నిసార్లు मैं कई बार కొన్ని సినిమాలు చూస్తారు, आप लोग कुछ पिक्चर देखे होगा, హీరో యొక్క తల్లిదండ్రుల్ని కట్టేసేస్తారు, हीरो के माता पिता को बांध के रखते हैं, కింద నీళ్లు పెడతారు, नीचे पानी रखेंगे, వాళ్ళని ఏలాడ చేస్తారు. उनको ऐसा लटका के रखेंगे. అప్పుడు హీరో ఏమంటాడు, तब हीरो क्या बोलेगा, నేను చేతగాని వాడైపోయాను, मैं कुछ नहीं कर सकता, నేనేం చేయలేదు. मैं निकम्मा हो गया. నువ్వేమన్నా చేస్తే మీ అమ్మడు తాళ్ళు తెగిపోతే నిలబడిపోతావు, अगर तू कुछ हरकत करेगा, तेरी माता पिताओं का रस्सी कट जाएगा, वो नीचे पानी में मर जाएगा, వాళ్ళ కింద పడిపోతారు. या तो आग में गिर जाएंगे. నువ్వు మెదలకుండా ఉండంతే, वो तू चुपचाप खड़े నేను रहो, కొడతా ఉంటాం మేము. हम तेरे को मारते रहेंगे. పిల్లలు చూస్తారు, మీరు हम ऐसे पिक्चर देखे होंगे, ఎట్లా కొడతారు చూసారా, कैसे मारते देखा, ఫుట్బాల్ లా కొడతారు. फुटबॉलों की जैसा मारता है, ఆయన ఏం చేయలేదు, फिर भी वो कुछ नहीं कर सकता, ఏం చేయడు. कुछ भी नहीं करेगा. ఎందుకని, क्यों, ఇతనేమన్నా చేస్తే अगर ये कुछ हरकत करेगा తల్లిదండ్రులు చచ్చిపోతారు, वो माता पिता मर जाएंगे, అగ్గిలో పడిపోతారు, वो आग में गिर నీళ్ళలో जाएंगे, పడిపోతారు. पानी में गिर जाएंगे. వాళ్ళని కాపాడటం కొరకు उनको बचाने के लिए దెబ్బలు తింటాడు, मार सहता है, దెబ్బలు తింటాడు, मार सहता है, దెబ్బలు తింటాడు. मार सहता है. యేసయ్య కూడా यीशु मसीह भी, మనం పాపంలో ఉండాం, हम जब पाप में थे, చచ్చిపోయి నరకంలోకి వెళ్తాం, हम मर गए के बाद नरक में चले जाएंगे. నిస్సహాయంగా ఉన్నాం మనం. हम बिना मदद के हैं, మన కోసం దెబ్బలు తిన్నాడు, हमारे लिए मार सहा, ఆయన కోసం దెబ్బలు తిన్నాడు, हमारे लिए मार सहा, మనల్ని రక్షించుకోవడం దెబ్బలు తిన్నాడు. हमें बचाने के लिए मार सहा. అలాంటి ఆయన దేవుని కోసం మనం ఏం చేస్తాం, ऐसे परमेश्वर के लिए हम क्या करते ఏం हैं, చెయ్యాలి, क्या करना है, ఆలోచించాలి. ప్రియులారా. सोचो प्रियो. ఆయన సంఘముగా ఉన్న దేవుడు, वो कलिशा में है, సంఘానికి ఆయన శిరస్సై ఉన్న దేవుడు, कलिशा का सर है वो, ఆయన రక్తం ఇచ్చుకున్నాడు. वो लहू बहाकर मोल लिया है इस కాబట్టి कलिशा को. ప్రియులారా इसलिए प्रियो చూడండి, देखिए, ఈ ఫిలిప్పీయుల రాసిన పత్రికలో చూస్తే फिलिप्पी की पत्री में देखने से ఆయన తండ్రితో ఉండాలని ఆనందాన్ని ఎంచుకోలేదు. वो पिता के साथ ही रहने का आनंद बनाने को नहीं యెషయా सोचा. చూశాడు ఒక రోజు, यशायाह ने भी देखा ఆ एक दिन, పరలోకం యొక్క నజారా చెప్పాడు. वो स्वर्ग का नजारा को देखा ఎవరు है. పోతారు, ఎవరు పోతారు, ఎవరు పోతారంటే कौन जाएगा करके बोलने से నేను పోతాను, मैं जाऊंगा बोला, భూమి మీదకి నేను పోతాను, धरती पर मैं जाऊंगा कहा, నేను పోయేస్తాను, मैं होकर आऊंगा, నేను పోయేస్తాను. मैं होकर మనం आऊंगा. బలహీనతలో ఉన్నప్పుడు जब हम कमजोरी में हैं, ఇలా అన్ని తలుచుకున్నాం అనుకో, ऐसे सारे विषयों को हम ध्यान करेंगे, తలుచుకుంటా ఉండవు అనుకో. ध्यान करते ही నువ్వు रहेंगे. జ్వరంలో ఉన్నావు, अब बुखार में है, నీ కొళ్ళు నొప్పులు, आप बदन दर्द हो रहे నువ్వు हैं, आप లెగలేకపోతున్నావు, उठ नहीं पा रहे, నీకు బలహీనత ఉంది, बहुत कमजोरी लग रहे, నీ మంచం మీద నువ్వు పడుకొని आप खाट पे लेटे हो, ఎన్ని ఆలోచించుకుంటా ये ఉండు, सारी बातों को सोचते रहो, ఆయన అనుభవిస్తూ ఉండు. उनके अनुभव को पाते रहो, వెంటనే శక్తి వచ్చేది, तुरंत ही शक्ति मिलेगा, వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకుతాడు, तुरंत पवित्र आत्मा परमेश्वर आपको छू लेगा, నీకు 1000 ఏనుగుల బలం
బలం వచ్చేది. आपको 1000 हाथियों का ताकत आएगा. ఆయన బలహీనుడైంది ఎందుకంటే మనల్ని బలపరచడానికే. कमजोर क्यों हो गया? हमें बल देने के लिए. ఆయన దరిద్రహీనుడు ఎందుకంటే మనం ధనవంతులను చేయడానికి. कंगाल क्यों हो गया? हमें धनी बनाने के लिए. మనం సంపాదించుకోవడానికి. हमें कमाने के लिए. వారమంతా మనం సంపాదించుకోవట్లేదు. हम अब तक कमाते नहीं है. దేవుడి శక్తి ఇది. परमेश्वर का दिया गया शक्ति है ना. దేవుడి శక్తి. प्रभु का दिया गया शक्ति. ప్రియులారా, प्रियों, అందుకే అన్నాడు, इसलिए कहता है నేను मैं మీకు బలం ఇస్తాను, आपको बल दूंगा. కాబట్టి इसलिए చూడండి, देखिए, ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకున్నాడు. तो मनुष्यों का समान पैदा हो गया मगर दास का रूप धारण किया. పూర్వకాలంలో బజారుల్లో దాసులు అమ్ముతారు. पूर्व समय में सड़कों में दासों को బానిసలు అమ్ముతారు. दासों को बेचते थे. పోయి కొనుక్కొచ్చుకుంటారు ధనవంతులు. लोग जाके उनको धनवान लोग खरीदते थे, उनको కొనుక్కొచ్చుకుంటారు. खरीदते थे. ఎందుకు తెలుసా? क्यों पता है? వాళ్ళ పనులు చేయటానికి, उनका काम करने के लिए, వాళ్ళ పనులు చేయటానికి. नौकर का काम करने के लिए. అలాంటి దాసుడుగా అయిపోయాడు. इस तरह का दास वो बन गया, దాసుడుగా అయిపోయాడు. दास बन गया है. మీకు తెలుసుగా, आपको पता है ना, 30 నాణ్యాలతో కొనపడ్డాడు యేసయ్య. 30 सिक्के के लिए वो बेचा गया यीशु मसीह. 30 నాణ్యాలతో కొనపడ్డాడు యేసయ్య. 30 सिक्के के लिए बेचा गया. శిష్యుడు అమ్మేశాడు. चेले ने बेच दिया. శిష్యుడు అమ్మేశాడు. चेले ने बेच दिया. 30 నాణ్యాలకు అమ్మేశాడు. केवल 30 सिक्के के लिए. బజారులో దాసులను కొంటారు పిల్లరా. जिस तरह बाजार में दास को खरीदते हैं, బానిసలను కొంటారు పిల్లరా. दास को खरीदते हैं. యేసును కొన్నారు. यीशु मसीह को ऐसा खरीदा उन्होंने. యేసును కొన్నారు. यीशु मसीह को ऐसा ही खरीदा. 30 నాణ్యాలకు యేసును కొన్నారు. 30 सिक्के के लिए यीशु को खरीदा. ఎలా దాసులను కొంటారు? जिस तरह दास को खरीदते हैं, బానిసని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటారు. दास को जैसा मर्जी वैसा इस्तेमाल करते हैं. దివారాత్రులు వాడుకుంటారు. दिन भर काम कराते हैं. వాళ్ళ పిల్లలకు సేవ చేయించుకుంటారు. अपने बच्चों का काम कराते हैं. వాళ్ళ బిడ్డలకు వాళ్ళ యొక్క కుటుంబస్తులకు సేవ చేయించుకుంటారు. उनके परिवार उनका काम कराते అయినా हैं. దయ ఉండదు. फिर भी तरस नहीं होता, ఎందుకంటే దాసుడు, क्योंकि वो दास है. బానిస. वो दास है उनकी नीचे ఇంకొక విషయం का. తెలుసా? एक और बात पता है, నేను ఒకసారి చదివాను. मैं एक बार जगह पढ़ा था, పిల్లలంట పాస్ అవ్వకపోతే, अगर बच्चे अच्छे नंबर नहीं लाएंगे, పాస్ అవ్వకపోతే, पास नहीं होंगे, పిల్లలు మాట్లాడకపోతే, बच्चे बात नहीं सुनते, వాళ్ళు చూస్తుండగానే वो बच्चे देखता रहेगा, దాసుని కొరడాలతో కొడతారు. दास को उसका बदले मारते रहेंगे. అంటే यानी कि తండ్రి ఇంత కోపంతో ఉన్నాడని ఆ కోపం పిల్లలపై చూపించకుండా ఆ కోపాన్ని దాసుపై చూపిస్తాడు. यानी कि इस विषय में पिताजी इतना गुस्सा है, ये गुस्सा बच्चे को ना दिखाते हुए दास के ऊपर दिखा रहे करके बच्चे समझे. ఎవరినైనా ఇలా చేస్తా, ఇలా కొడతా, ఎవరైనా మాట్లాడకపోతే कार में मारूंगा, बात नहीं सुनेगा तो అని దాసులు కొడతారంట. इस तरह दास को मारे. ఆ దాసులు భరిస్తాడు. वो दास चुपचाप सहेगा, దాసులు భరిస్తాడు. चुपचाप सहेगा. అట్లానే యేసయ్య, इसी प्रकार यीशु मसीह, కొనబడ్డా యేసయ్య, जो मोल लिया गया यीशु मसीह, కొనబడ్డాడు యేసయ్య. यीशु मसीह बेचा गया 30 है. నాణ్యాలు కొనబడ్డా 30 యేసయ్య. सिक्का में ही ఏం చేయలేకున్నాడు. कुछ नहीं कर पाया. ఫుట్బాల్ గా వాడుకున్నాడు. बहुत उनको मारा, ఫుట్బాల్ గా వాడుకున్నాడు. फुटबॉल की तरह उनको मारा. ఈదుల్లో ఆయన కొట్టేది. सड़कों में उनको मारा. ఇప్పుడు నువ్వు నీ స్థితి ఎలా ఉంది? अभी तुम्हारी हालत कैसा है? కాళ్ళు నొప్పులా? क्या पैरों में दर्द है? నడవలేకపోతున్నావా? चल नहीं पा रहे? నీ శరీరం నీకు 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 సహకరించట్లేదా? आपका शरीर आपको साथ नहीं दे रहे क्या? యేసయ్య ఉన్నాడు. यीशु मसीह है. యేసయ్య నమ్మును, ముందు బయలుదేరు. यीशु मसीह पर भरोसा करके निकल चलो, ముందు బయలుదేరు. निकलो यीशु मसीह पर भरोसा శక్తి ఇస్తాడు करके. ఆయన. वो शक्ति देगा. ఎందుకని? क्यों? మన కోసం శక్తిహీనుడైపోయాడు. वो हमारे लिए कमजोर हो गया, మన కోసం దరిద్రుడైపోయాడు. हमारे लिए कंगाल हो गया, మన కోసం దాసుని రూపం దాల్చాడు. हमारे लिए दास का स्वरूप धारण किया. మనల్ని యజమానులుగా చేయటాడు. हमें मालिक बनाने के लिए, మనల్ని యజమానులుగా हमें చేయటాడు. मालिक बनाने के लिए. అందుకే ఏంటాడు? इसलिए कहता है, దాసుని స్వరూపం ధరించుకొని दास का स्वरूप धारण తన్ను करके తానే రిక్తునిగా చేసుకొని अपने आप को शून्य बना दिया. ఏమి లేనివాడుగా అయిపోయాడు. वो ऐसा बन गया, చివరికి తన ముఖం కూడా తను తుడుచుకోలేకపోయాడు. अंत में अपने शक्ल को भी वो पोंछ नहीं, తన ముఖాన్ని తను अपनी తుడుచుకోలేకపోయాడు. शक्ल को भी पोंछ नहीं, రక్తం కళ్ళల్లో గారుతున్న తన చేతులు పెట్టి తుడుచుకోలేకపోయాడు. आंखों में खून जा रहा था, वो अपने हाथों से पोंछ नहीं पा रहा था. ఏమి లేదు, సహారుడైపోయాడు, నిస్సహారుడైపోయాడు. कुछ भी नहीं था, ऐसा निस्सहायक बन गया. కానీ लेकिन మనకు సహకారంగా ఉంటాడు. लेकिन हमारे लिए मददगार ठहरेगा, మనకు సహకారంగా हमारे लिए ఉంటాడు. मददगार ठहरेगा. అందుకే ప్రియులారా इसलिए प्रियो చూడండి, देखिए, 1 కొరింథీ पहला कोरिन्थी 3వ అధ్యాయం 3 अध्याय 21-22 వచనం చదివితే 20 और 21 पढ़ेंगे. पहले कोरिन्थी 3 अध्याय 20 और 21. ఈ లోకములో ఎవరైనా గాని, అపోల్లైనా, ये संसार में कोई भी हो, పౌలైనా, पौल हो, కేఫైనా, कैफा क्यों ना हो, లోకమైనా, दुनिया क्यों ना हो, ప్రస్తుతమున ఏమైనను, इस संसार में कुछ भी क्यों ना हो, రాబోయే సమస్తమైనను आने वाला सब कुछ भी, మీవే. वो सब कुछ तुम्हारा మీరు है. క్రీస్తు వారు, आप मसीह का हो, క్రీస్తు దేవుని వారు. मसीह जो है परमेश्वर का है. వీళ్ళందరూ కూడా ये सब ఈ भी, పౌలైనా, ये पौलुस ఈ क्यों ना हो, కేఫ అయినా, ये कैफा क्यों हो, అపోల్లైనా, अपोलो क्यों ना हो, లోకమైనా, संसार क्यों ना हो, జీవమైనా, जीवन भी, మరణమైనా, मृत्यु, రాబోయే సమస్తమైన, आने वाला सब कुछ भी, ఇవన్నీ ఎవరికి? ये सब कुछ किसका పౌలు है? పత్రికలు రాశాడు. पौलुस पत्रिका लिखा है, పౌలు పత్రికలు రాశాడు. पत्रिका लिखा है. కేఫ నడుస్తుంటే कैफा जब चल रहा था,
ఆయన నీడ పడితే చాలు उनका छाया गिरने से बहुत था, రోగులు స్వస్థలైపోయారు. रोग चंगा हो जाते थे। ఒకసారి एक बार పేతురును పట్టుకున్నారు, पतरस को पकड़ा, సిలువ అయిపోతుంటే क्रूस पे चढ़ा रहे थे, నన్ను యేసులాగా సిలువ వేయొచ్చు, मुझे यीशु के जैसा क्रूस पे मत डालो, నన్ను యేసులాగా సిలువ వేయొచ్చు, यीशु की तरह मत डालना, నేను ఆయన యోగ్యుని కాదు, मैं इतना योग्य नहीं हूँ, నన్ను ఉల్టా వేయమను. मुझे उल्टा क्रूस पे चढ़ा। పిల్లారా, प्रियो, యేసు కొరకు ఎన్ని దెబ్బలు తిన్నారు, वो यीशु के खातिर कितने నిస్సహాయులైపోయారు, वो निस्सहायक बन गया, దాసులైపోయారు. दास बन चुके हैं। ఒక్కసారి యేసయ్య వైపు చూసి యేసయ్యా అంటే, एक बार यीशु की ओर देखकर यीशु बोलने से, ఒకసారి శిష్యులు యేసుప్రభు ఉన్నప్పుడే जब यीशु मसीह था उसी वक्त चेलों ने, సమరయులు చేర్చుకోవట్లేదు, वो समरे उनको नहीं स्वीकार रहे थे। అన్నారు యాకోబు యోహాను అన్నారు, याकूब और यूहन्ना ने कहा, అయ్యా ఆకాశం నుండి పిలిపించి అగ్ని కురిపించమంటాడు మీద అన్నాడు. आकाश से आग को इनके ऊपर उंडेल दे, కురిపించమంటావా? क्या उंडेल दे आकाश से आग को। ఏలియా దగ్గరికి మనుషులు ఏదో పట్టుకోవటానికి, एलिया के पास मनुष्य गए थे पकड़ने के लिए कुछ, ఏయ్ దిగిరా तो उतर के आ जाओ, దిగిరా, उतर के आ जाओ, మా యజమాని పిలుస్తున్నాడు, మిమ్మల్ని मेरा मालिक बुलाते నా थे, రాజు పిలుస్తున్నాడు. मेरा राजा बुलाता है। వెంటనే ఆకాశం అగ్ని దహించేసింది, तुरंत आकाश से आग आया, उनको भस्म कर दिया, దహించేసింది. भस्म कर दिया। అయ్యా అపోస్తులు విన్నారు, ये बात है प्रेरितों ने सुना है, యేసు ప్రభు వాళ్ళ గురించి చెప్పుకుంటాడు, यीशु मसीह उनके बारे में बताया దేవుడు होगा, గొప్పోడు, वो परमेश्वर महान है। ఆయన చెబుతా ఉండేవాడు యేసయ్య వాళ్ళకి. यीशु मसीह इसी प्रकार उनको बताते అది थे, అపోస్తులు విన్నారు. वो प्रेरितों ने सुना ये सारी అప్పుడు बातें। అన్నారు, तब उन्होंने कहा, అయ్యా యేసయ్య हाँ यीशु मसीह, అగ్ని నుంచి ఆకాశం గురించి భస్మం చేయమంటావా? आकाश से आग बरसा के इनको भस्म कर दे। నో 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 नहीं नहीं नहीं, నో నో నో. ऐसा नहीं ఎందుకని? करना। क्यों? ఆయన పాపులను రక్షిస్తానికి वो వచ్చాడు, पापियों को बचाने के लिए आया है, ఎవరు దుష్టులను శిక్షిస్తానికి కాదు, वो दुष्टों को नाश करने के लिए नहीं आया, దుష్టులను దుష్టులను శిక్షిస్తానికి కాదు, दुष्टों को शिक्षा देने के लिए नहीं आया, ఎవరు నీతిమంతులు కాపాడటానికి కాదు. तो धर्मी को बचाने के लिए नहीं। ఈ లోకంలో इस संसार में నీతిమంతులను కాపాడటానికి దుష్టులను శిక్షిస్తానికి దేవుడు ఆయా తరాల్లో అవతారం ఎత్తుతారు అంటారు. वो धर्मियों को बचाने के लिए, दुष्ट को मारने डालने के लिए परमेश्वर अपने अपने समय में पैदा होगा करके बोलते हैं। తప్పు ప్రియులారా, ये गलत है प्रिय, అవి మనుషుల మాటలే. ये मनुष्यों का केवल నీతిమంతుడు बातें हैं, ఒక్కడూ లేడు. धर्मी एक भी नहीं है। ఆదామును శపించినప్పుడు आदम को जब शाप दिया ఆదాము है, మొట్టమొదటి మానవులు, आदम जो सबसे पहले का इंसान ఆదాము है, అవ్వలు మొట్టమొదటి మానవులు, आदम हव्वा जो सबसे पहले का వాళ్ళని इंसान है, శపించినప్పుడు जब उनको शाप दिया ఆ है, సంతానమే మనం. वो ही संतान है हम, కోతుల సంతానం కాదు, बंदर का संतान नहीं है, సింపాజుల సంతానం కాదు, चिंपांजी का संतान नहीं గడ్డి నుండి है, పుట్టలేదు, घास से पैदा नहीं భుజాల हुए, నుండి పుట్టలేదు, बाजुओं से पैदा नहीं हुए, బొడ్డు నుండి పుట్టలేదు, नाभि से पैदा नहीं हुए, కాళ్ళ నుండి పుట్టలేదు. पैरों से पैदा नहीं हुए, మనం ఆదాము నుంచి పుట్టిన వాళ్ళం, आराम से पैदा మనిషి हुए हैं। సంతానం మనము. अब इंसान का वह संतान है, ఆయా జాతుల ప్రకారము ఉత్పత్తి చేయబడిన బైబిల్లో రాసిన ప్రియులారా, अपने अपने जाति का अनुसार परमेश्वर ने बनाया करके बाइबल में लिखा है। ఆదాము శాపాన్ని పాపాన్ని తీసివేయటానికి తన బిడ్డల కొరకు దాసుడైపోయాడు, తన బిడ్డల కొరకు రిక్తుడైపోయాడు, తన బిడ్డల కోసం దరిద్రుడైపోయాడు యేసయ్య. आदम के द्वारा आया गया पाप को निकालने के लिए अपने बच्चों के लिए दास बन गया, शून्य बन गया, खाली हो गया अपना आप को। రాబోయేను సమస్తమైనను आने वाला सब कुछ क्यों ना हो, అవన్నీ మీ కొరకే, ये सब कुछ तेरे लिए है, ఈ ఆహారం అంతా మీదే, ये सब कुछ तुम्हारे ఈ लिए నీరు है, మీ కొరకే, ये पानी ఈ तुम्हारे लिए, గాలి మీ కొరకే, ये हवा तुम्हारे ఈ लिए, వెలుతురు మీ ये కొరకే. रोशनी तुम्हारे लिए है। ఆదాము నీ సంతానం కొరకు, आदम तेरे संतान के ఆదాము लिए నీ है, సంతానం కొరకు, तेरे ही संतान के लिए, ఆయన కొరకు కాదు ప్రియులారా. उनके लिए नहीं ఈ है। సృష్టి అంతా మన కొరకే. ये सृष्टि सारा हमारे కానీ लिए है। మానవుడు लेकिन इंसान దేవుని వ్యర్థంగా ఆరాధిస్తూ परमेश्वर को व्यर्थ आराधना ఈ करते हुए సృష్టిలో ఇది తీసుకెళ్లి ఆయనకి ఇస్తున్నారు, इस सृष्टि के अंदर की चीज ले जाके उनको देते, ఆయనకి ఇస్తున్నారు. उनको देते हैं, ఆయన నవ్వుకుంటాడు, वो हंसता ఒరే है। నీ కొరకు రా ఇది. ये सब कुछ तेरे लिए है। పిల్లలు చూడండి, बच्चों को देखिए, పిల్లలకి ఏమైనా పెట్టామనుకో మనం अगर बच्चों को हम कुछ खिलाएंगे మళ్ళీ देते हैं, తల్లిదండ్రులకి ఇస్తా ఉంటాం, फिर वापस देते हैं, తల్లిదండ్రులకి ఇస్తా माँ ఉంటాం. बाप को देते हैं। నేను మీ కొరకు తెచ్చాను, हम क्या बोलते हैं, बच्चे मैं तुम्हारे लिए आया, నువ్వు నీ కొరకయ్యా, तुम खाओ तुम्हारे लिए నీ आया, కొరకు తెచ్చాను. तेरे लिए డాడీ आया। తోడ కొంచెం డాడీ, नहीं बोलता है, थोड़ा खाओ, లేదు నేను తిన్నానయ్యా, मैंने खा लिया, నేను తిన్నా, మీ కొరకు ఇది. ये तुम्हारे लिए है, తినంట. खाओ खाओ बोलते हैं। మన ప్రభువు కూడా हमारे प्रभु भी అరే प्रभु भी, పిచ్చోళ్ళు నాకెందుకు ఇస్తారా, अरे पागल मुझे क्यों ఈ देते हो? జాంకాయలు మీ కొరకు, ఈ యాపిల్ కాయలు మీ కొరకు, सेब तुम्हारे लिए है, ఇవన్నీ మీ కొరకు రా. फल फ्रूट सारे ఈ तुम्हारे సృష్టిలో लिए ఉన్న సమస్తం మీ है। కొరకు, ये सृष्टि में जो कुछ में वो सारा कुछ तुम्हारे అన్ని लिए మీ है, కొరకే. ये सब कुछ तुम्हारे लिए है। చూడండి ప్రియారా, देखिए प्रियो, అందుకే అంటాడు, इसलिए कहता है మీరు క్రీస్తు వారు, आप मसीह के हो, క్రీస్తులో మీరు రక్షించబడ్డవారు, तुम मसीह के द्वारा उद्धार पाए हो। క్రీస్తు దేవుని వాడు. मसीह जो है परमेश्वर का है। ప్రియులారా, प्रियो, ఈ రోజు आज का दिन నిజంగా सच्ची में యేసు ప్రభు ఎవరు? यीशु मसीह कौन है? ఎవరు యేసు ప్రభు? कौन है यीशु मसीह? దేవుని యొక్క స్వరూపం. परमेश्वर का स्वरूप, కానీ మన కొరకు ఏమైపోయాడు? वो हमारे लिए क्या हो गया? దేవుడు తనను ఏ విధంగా మన కోసం చిత్రీకరించాడు? परमेश्वर ने हमारे लिए उनको किस तरह बनाया है? ఈ రోజు మనం ఏం చేస్తున్నాం? आज के दिन हम क्या कर रहे हैं? దేవుడు అది చేయగలడు, क्या वो कर सकता है? ఆయన ముట్టగలడు, वो छू सकता ఆయన है, वो మాట్లాడగలడు. बोल सकता है।
ఆయన స్వయముగా తినడు గాని మనకు తిండి ఇవ్వగలడు. वो खुद तो नहीं खाएगा मगर हमें खाने को दे सकता है. ఎందుకని? क्यों? ఆయన ఆత్మదేవుడు. वो आत्मरूपी परमेश्वर. ఆయన ఆత్మదేవుడు. आत्मरूपी परमेश्वर. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు यीशु मसीह जब इस संसार में आया था, ఆయన అవసరాన్ని యేసు ప్రభు అవసరాన్ని దేవుడే తీర్చాడు. यीशु मसीह का सारे जरूरतों को परमेश्वर ने ही पूरा దేవుడే किया. తీర్చాడు. सब कुछ ही प्रभु ने पूरा किया. కాబట్టి इसलिए ఎలాంటి దేవుని కలిగి ఉన్నాము? किस तरह का परमेश्वर है हमारे पास? జీవం కలిగిన దేవుని కలిగి. जीवित परमेश्वर हमारे पास है. జీవం కలిగిన దేవుని కలిగి. जीवित परमेश्वर हमारे पास है. భయపడే పని లేదు. डरने की आवश्यकता नहीं. చాలా మంది సిస్టర్స్ ఫోన్ చేస్తున్నారు. बहुत से लोग सिस्टर्स लोग फोन करते हैं, అయ్యా మాకు ఒళ్ళంతా నొప్పులుగా ఉంది. तो हमें सारा शरीर में बदन में दर्द होता है. అయ్యా బాగా నొప్పులుగా ఉన్నాయి. बहुत दर्द होता है. అయ్యా జ్వరం వచ్చేసింది. बुखार आ गया है. అయ్యా దగ్గు వస్తుంది. तो खांसी आ रही है. మాట్లాడలేకపోతున్నా. बात नहीं कर पा रहे. వెంటనే ప్రార్థన చేస్తాం. तुरंत प्रार्थना करते हैं. వెంటనే ప్రార్థన చేస్తాం. तुरंत प्रार्थना करने. నిజంగా ఈ రోజు ఆ సాక్ష్యాలు చెప్పిన వాళ్ళు आज गवाही बताए हुए लोग हैं. ప్రియులారా, प्रियो, నేను అదే సిస్టర్తో అన్నాను. मैं सिस्टर से कहा 15వ తారీఖు దాకా 15 तारीख तक 15వ తారీఖు దాకా 15 तारीख तक మనం గట్టిగా ప్రార్థన చేయాలి. हम अच्छी तरह प्रार्थना करना है. ఎందుకని? क्यों? క్వారంటైన్ 14 రోజులు. क्वारंटाइन जो है 14 दिन का है. క్వారంటైన్ 14 రోజులు. 14 दिन का है. 15 తర్వాత అందరూ బాగుపడిపోతారు. 15 तारीख के बाद सब ठीक ठाक हो जाएंगे. అందరూ బాగుపడిపోతారు. सब लोग ठीक हो जाएंगे. అందరూ క్వారంటైన్ బయటకు వచ్చేస్తారు. हम सब लोग क्वारंटाइन से बाहर आ जाएंगे. మంచిగా అయిపోతారు. अच्छे स्वास्थ्य हो जाएंगे. అందుకే ప్రియులారా, इसलिए प्रियो, ప్రార్థన प्रार्थना कीजिए. ప్రార్థన प्रार्थना कीजिए. ప్రార్థన प्रार्थना कीजिए. ప్రార్థన. प्रार्थना. ఒకసారి బిలిగ్రామ్ గారిని అడిగారంట, एक बार बिलीग्राम से पूछा, మీ సేవక రహస్యం ఏంది? आपकी सेवा इतनी उन्नति पाने के लिए ఏదో रहस्य क्या? మూడు అన్నాడంట. 3 बातें हैं बोला. ఏంటి మూడు అన్నాడు? क्या 3 विषय? వీళ్ళు చెప్తారు అనుకున్నారు. सबने सोचा क्या 3 ఆయన ఏదో రహస్యం చెప్పబోతున్నారు అనుకున్నారు. कुछ छुपी हुई बातें बताने जा ఆయన रहे हैं. ఒకటే మాట అన్నాడంట, उन्होंने एक ही बात कहा, ప్రార్థన प्रार्थना ప్రార్థన प्रार्थना ప్రార్థన. प्रार्थना. అంతే. बस. కానీ ఏం ప్రార్థన? क्या कौन सी प्रार्थना है? వాక్యమైన ప్రార్థన. वचन के अनुसार की प्रार्थना. వాక్యం ఎత్తి చూపించి ప్రార్థన. वचन को उठा के प्रार्थना. నా బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నారు. मेरे बच्चे मुझे, ఎందుకు? వాక్యమైన దేవుడు కదా ఆయన. क्योंकि वचन रूपी परमेश्वर है ना, वो వాక్యమైన దేవుడు కదా. वचन रूपी परमेश्वर है ना, వాక్యం ఎత్తి చూపిస్తున్నారు. वचन को अनुसार ही प्रार्थना. సాతానుడు పారిపోతాడు. जब शैतान भाग जाएगा, రోగాలు పారిపోతాయి. बीमारी निकल जाएगी. ప్రియులారా, प्रियो, కరోనా వైరస్ కూడా బాగుంది. कोरोना वायरस भी निकल जाएगा. కోటి ప్రభావతంలో నుండి వెలిగించబడినటువంటి తేజోమైనటువంటి సూర్యుని కాంతి కలిగిన దేవుడు మాకు. करोड़ों सूरजों की रोशनी से बढ़कर रोशनी रखने वाला మాడిపోద్దు ప్రియులారా. तो उसके सामने ये कोरोना भस्म हो మాడిపోద్దు ప్రియులారా. भस्म हो जाएगा. ప్రార్థన చేద్దాం. प्रार्थना ఆయన करेंगे. నీతిమంతుడు. वो धर्मी है. ప్రార్థన చేద్దాం. प्रार्थना करेंगे. ప్రార్థన చేద్దాం. प्रार्थना करेंगे. ఎలాంటి ప్రభు మనకున్నాడు. किस तरह का प्रभु हमारे पास है. మనం నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తాం. हम सच्चे परमेश्वर की आराधना करें. వాక్యమైన దేవుణ్ణి ఆరాధిస్తాం. वचन रूपी परमेश्वर की हम आराधना, ఓంకార స్వరూపుణ్ణి ఆరాధిస్తాం. ओंकार परमेश्वर को हम आराधना करते हैं. కాబట్టి इसलिए ఈ రోజు आज का दिन ఆయన ఏమై ఉన్నాడో మనకు తెలిసింది. वो क्या है हमें मालूम पड़ गया. ఆయన ఎలా అనుభవించాలో మనకు తెలిసింది. उसको किस तरह अनुभव करना है हमें पता चल गया. ఎంత బాధలో ఉన్నా तुम कितनी तकलीफ में क्यों ना हो, ఆయన అనుభవించు. उनका अनुभव करो. ఆయన లేఖన భాగాలు అనుభవించు. उनके लेखन भाग को अनुभव करो. మైండ్ అటు ఇటు పానిబాక. माइंड को इधर उधर जाने मत देना. పానిబాకు. नहीं जाने देना. లోకం పానిబాకు. दुनिया की ओर नहीं जाने देना. బలహీనతలో పానిబాకు. कमजोरी की ओर नहीं जाने అందుకే देना. సహవాసానికి రావాలి. इसलिए संगति में आना అందుకే चाहिए. వాక్యాలు వినాలి. इसलिए वचन सुनना ఆ चाहिए. వాక్యం విన్నప్పుడు అది ధనం. वो वचन जब सुनेंगे वही అదే ఆయన ధనవంతులు అన్నారు. उसी विषय को हमें धनवान बोला ఆ गया है. ధనాన్ని మనం అనుభవిస్తా इस ఉండాలి. धन को हम अनुभव पाना ఆ है. సంపత్తి దొంగలు కొట్టరు. इस संपत्ति को चोर नहीं लूटेगा. ఆ చిమ్మట కొట్టదు. जंग नहीं लगेगा. పురుగు తొలవదు. कीड़ा नहीं खाएगा. అది ఆత్మీయ ధనం ప్రియులారా. ये आत्मिक धन है. అది మన కోసమే. हमारे लिए है. నువ్వు పడుకున్న స్థలంలోనే जहाँ तू बैठा है, లెగలేని స్థితిలో ఉన్నావా, यहाँ तू उठ नहीं पा रहे, వెంటనే तुरंत డాక్టర్లు నిన్ను కాపాడలేకపోవచ్చు. डॉक्टर शायद आपको बचा नहीं అధికారులు पाएगा. కాపాడలేకపోవచ్చు. अधिकारी तुम्हें बचा नहीं पाएगा. ఆయన కాపాడు. वो बचाएगा. ఆయన वो కాపాడు. बचाएगा. ఎప్పుడు మన దగ్గరే ఉంటాడు. वो हमेशा हमारे पास ही रहेगा. ఇప్పుడు మన దగ్గరే ఉంటాడు. हमारे पास ही रहेगा. కానీ భూమి మీద దిగొచ్చాడు. वो संसार में उतर के आया है. దిగొచ్చాడు. उतर के आया మన है. మధ్యనే हमारे నివసిస్తున్నాడు. बीच में वास करता మిమ్మల్ని है. అలా వదిలిపెట్టను. आपको अनाथ नहीं छोड़ूंगा. ప్రియులారా, प्रियो, ప్రార్థిద్దాం. प्रार्थना రండి, చిన్న ప్రార్థన. छोटा सा प्रार्थना. సర్వశక్తిమంతుడు నాయన, सर्वशक्तिमान प्रभु जी, వందనాలు నాయన. धन्यवाद ఈ प्रभु. రోజు మీరు ఏమై ఉన్నారు? आपका दिन, आज का दिन आप क्या है प्रभु? మీలో దేవుడై ఉన్నావు. ఏమై ఉన్నాడు? आपके अंदर परमेश्वर क्या నా है? కొరకు నువ్వేం చేయగలవు? मेरे लिए आपने क्या कर నా सकते గురించి हैं? నువ్వేమయ్యావు? आप मेरे लिए आप क्या हो गया ఈ है? రోజు మాతో మాట్లాడారు. हमारे लिए बातचीत किया బిడ్డలతో है. మాట్లాడారు. बच्चों से बात किया బిడ్డలతో है. మాట్లాడారు. बच्चों से बात किया है. వందనాలు నాయన. धन्यवाद प्रभु जी. ప్రతి బిడ్డ ఈ వాక్యాలు కలిగి బలపట్టరు సహాయం. हर एक इस वचन को पाकर बल पाए प्रभु ఈ जी. దాసుని ద్వారా మాట్లాడి కొద్ది మాటలు దేవుడు आपके दास के द्वारा बात किए गए इन वचनों को आशीष कीजिए. आमीन. आमीन. హల్లెలూయా.